कीजिए ప్రతి ఒక్కరు हर एक మరి ఈ వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ వైపు ధ్యానం ఉంచండి. वचन पढ़ते समय बाइबल की ओर ध्यान कीजिए। ప్రియులారా, प्रियों, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన సంఘటనలను చూసి మనం చాలా భయపడుతూ ఉంటాం. पृथ्वी पर घटने वाली भयानक घटनाओं को देखकर हम लोग डरते रहते हैं, చాలా భయపడుతూ ఉంటాం. बहुत ज्यादा डरते रहते हैं। కొన్నిసార్లు మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూసి కూడా మనం ఏం చేయలేక నిస్సహాయులుగా ఉంటాం. कई बार हमारी आंखों के सामने जो घटनाएं घटती हैं उनको देखते हम कुछ नहीं कर पाते तो हम सोचते हम असहाय हैं। అప్పుడు అంటాం, तब అయ్యా कहते हैं, ప్రభువా నాకు సహాయం చేయి, प्रभु मेरी मदद करो, ప్రభువా నాకు సహాయం प्रभु చేయి. मेरी मदद करो। ప్రియులారా, प्रियों, అందుకే వాక్యం సెలవిస్తుంది, इसलिए वचन कहता है పైనున్న వాటి వైపే మన మనసు ఉంచాలి. ऊपरी वस्तुओं की ओर हमें ध्यान देना అది चाहिए। కేవలం బాధ వచ్చినప్పుడే కాదు, सिर्फ परेशानी आने पर नहीं, రోగం వచ్చినప్పుడే కాదు, सिर्फ बीमारी आने पर नहीं, ఎల్లప్పుడు हमेशा ఎల్లప్పుడు हमेशा దివారాత్రములు దేవుని యొక్క ధ్యానంలో గడుపుతూ दिन रात प्रभु में ध्यान करते हुए, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ उसके वचन को ध्यान करते हुए, ఆయన సహవాసంలో మనం పాల్గొనాలి. उसकी संगति में हमेशा शामिल होना चाहिए। ప్రియులారా, प्रियों, రక్షణ పొందిన వారికి जो उद्धार पा चुके हैं, మరి ముఖ్యంగా 3 విషయాలు ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉండాలి. 3 विषय उनके जीवन में हमेशा होने चाहिए। ఒకటి ఏంటంటే वो एक क्या है? బైబిల్ చదవాలి. बाइबल उसे पढ़ना चाहिए, బైబిల్ గ్రంథం చదవాలి. बाइबल की पुस्तक को रोज पढ़ना चाहिए। అప్పుడు మనకు మంచి ఏందో చెడు ఏందో తెలుస్తుంది, अच्छा क्या है, बुरा क्या है, तब हमें पता चल जाएगा, మనం గ్రహిస్తాం. हम उसको समझ सकेंगे। ఈ లోకంలో చెడ్డవారిని కూడా మనం గ్రహిస్తాం, इस संसार में बुरे कौन है उनको भी हम समझ सकेंगे, మనం గ్రహిస్తాం. उनको हम ग्रहण कर ఓహో వీళ్ళు सकेंगे। చెడు చేస్తున్నారు, अच्छा ये गलत कर रहे అయ్యో हैं, వీళ్ళు చెడు ये చేస్తున్నారు. बुरा कर रहे हैं। మరి ప్రార్థన और प्रार्थना, రెండో అంశం. दूसरी बात ప్రార్థన, प्रार्थना, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. हमेशा प्रार्थना करते रहना అది ఒక चाहिए। శ్వాస పూర్తిగా ఉండాలి. सासपूर्ण प्रार्थना, నీకు సమయం దొరికితే आपको समय मिले గంటల గంటల ప్రార్థన చేయి. घंटों घंटों प्रार्थना करो, నీకు సమయం దొరికితే समय मिले तो ఏకాంతంగా ప్రార్థన, एकांत में प्रार्थना करो, ఏకాంతంగా ప్రార్థన, एकांत में प्रार्थना అన్ని करो, మర్చిపోయి ప్రార్థన. सब कुछ भूल कर प्रार्थना करो। ఒకవేళ నీకు సమయం దొరకట్లా, अगर समय नहीं मिल रहा, నువ్వు డ్యూటీలు आप చేసుకుంటున్నావు, नौकरी करते हो, ఉదయాన్నే లేచి వెళ్ళాలి, सुबह सुबह उठ के जाना होता है, సాయంకాలం రావాలి, तो शाम को आना पड़ता है, అలసిపోతారు, थक जाते हैं, అలసిపోతారు, थक जाते हैं, ప్రార్థన చేయలేకపోతారు, प्रार्थना नहीं कर पा रहे, ప్రార్థన చేయలేకపోతారు. प्रार्थना नहीं कर पा प्रियुलारा, रहे। प्रियो, నువ్వు శ్వాస ఎలా जिस తీర్చుకుంటున్నావు, तरह आप सांस लेते हैं, ఎట్లా శ్వాస మరి వదులుతున్నావు, जिस तरह सांस छोड़ते हैं, శ్వాసపూర్తిని ప్రార్థన చేయి, सांस पूर्ण प्रार्थना होनी चाहिए। శ్వాసపూర్తి सांस ప్రార్థన చేయి. पूर्ण प्रार्थना, అప్పుడు దేవుడు तब परमेश्वर మనతో ఉంటాడు. हमारे साथ ఎట్లా रहेगा। ప్రాణం మనలో ఉందో, जिस तरह प्राण हमारे अंदर है, నువ్వు శ్వాస వదులుతున్నావు, आप सांस छोड़ते हैं, మళ్ళీ శ్వాస फिर తీసుకుంటావు. सांस लेते भी हैं। మనం సజీవంగా ఉన్నామా, हम जीवित है ना, సజీవంగా ఉన్నాం కదా, जीवित है ना, మన ప్రాణం మనలో ఉంది. हमारा प्राण हमारे अंदर है। అట్లా శ్వాసపూర్తిని ప్రార్థన చేస్తే इस तरह सांस पूर्ण प्रार्थना करोगे ఆయన तो వింటూ ఉంటాడు. वो सुनता रहेगा। ఎందుకని? क्यों? మనం నమ్ముకున్న దేవుడు మనుషులు చేసిన దేవుడు కాదు, जिस पर हम भरोसा करते हैं वो परमेश्वर को इंसानों ने नहीं बनाया है, మనుషుల్ని చేసిన దేవుడు. उसने इंसानों को बनाया है। మనుషులు తన ఇష్టానుసారంగా మలుచుకున్న దేవుడు కాదు, इंसानों ने अपने मर्जी से जो बनाया वो भगवान नहीं है, మనల్ని చేసిన దేవుడు. जिसने हमें बनाया है, ఈ పూరి బ్రహ్మాండాన్ని చేసిన దేవుడు. पूरी सृष्टि को जिसने बनाया है, అలాంటి ఆయన మనం నమ్ముకున్నాం. ऐसे परमेश्वर पर हम विश्वास ఆయన करते हैं। కుమారుడు ద్వారా మనం తెలుసుకున్నాం. उसके पुत्र के द्वारा हमने जाना है। ఆయన నీ కునుకడు నిద్రించడు, वो ना सोता है ना ऊँगता है, కునుకడు నిద్రించడు, ना सोता है ना ऊँगता है, ఎప్పుడు శ్వాసపూర్తి ప్రార్థన. हमेशा सांस पूर्ण प्रार्थना। సమయం దొరికితే మోకాళ్ళు ఊరి ప్రార్థన, समय मिले तो घुटने में आके प्रार्थना करो, మోకాళ్ళు ఊరి ప్రార్థన घुटने చేయండి, में आकर प्रार्थना करो, మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. घुटने में प्रार्थना करो। దేవుడు మనతో ఉన్నాడు, परमेश्वर हमारे साथ है, ఆయన వాగ్దానం ఇచ్చాడు, उसने वादा किया है, సదాకాలం నీతో ఉంటాడు, सदा काल में तुम्हारे साथ रहूंगा, సదాకాలం నీతో ఉంటాడు. सदा काल में तुम्हारे साथ रहूंगा, విడవడు ఎడబాయుడు, न छोड़ेगा ना त्यागेगा, విడవడు ఎడబాయుడు. न छोड़ेगा ना त्यागेगा। రెండోది ప్రార్థన, दूसरा है प्रार्थना, రెండోది ప్రార్థన. प्रार्थना। 3 तीसरा సహవాసంలో కలవటం, संगति में मिलते रहना, సహవాసంలో కలవటం. संगति में मिलते रहना। సహవాసంలో కలిసినప్పుడు जब संगति में मिलते हैं ఒకరిలో ఒకరు ప్రేమ పెరుగుద్ది, एक दूसरे में प्रेम उत्पन्न होता है, ఒకరిలో ఒకరు ప్రేమ పెరుగుద్ది, एक दूसरे से प्रेम उत्पन्न होता ఒకరిలో है, ఒకరు సహించుకుంటారు, एक दूसरे को हम सहते रहते ఒకరిలో हैं, ఒకరు एक ఓర్చుకుంటారు. दूसरे को सहते रहते కాబట్టి हैं। इसलिए సహవాసంలో संगति में దైవదాసుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, प्रभु के दास के द्वारा परमेश्वर बातें करता है, దైవదాసుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, प्रभु के दास के द्वारा प्रभु बात करता है, ఆయన ఎన్నుకున్న బిడ్డ ద్వారా మాట్లాడతాడు. जिसने परमेश्वर ने जिसको चुना है उसके द्वारा वो बात करता है।
అభిషక్తుని ద్వారా మాట్లాడతాడు, अभिषेक किए हुए उनके द्वारा वो बातें करता है, కొన్ని విషయాలు చెప్తాడు, कई बातें वो बताता है, కొన్ని విషయాలు చెప్తాడు. कई बातें वो बताता है. ఆ విషయాల్ని उन बातों को మీలో ఉన్నటువంటి ఆ ఆత్మలో మీకు ఏదైనా ఆలోచన ఉన్నా, మీకేదైనా బాధ ఉన్నా, మీకేదైనా దుఃఖం ఉన్నా అది దైవదాసునికి చెప్తాడు. आपके अंदर कोई दुख है या परेशानी है, कोई विचार है, तो पवित्र आत्मा प्रभु के दास को बताता है. మీరు వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు, आप उन सब चीजों से बाहर नहीं आ पा रहे हो, నలిగిపోతున్నారు, टूट जा रहे हो, మానసిక ఆలోచన, मानसिक विचार है, ఏం చేయాలి ప్రభు అని. क्या करूं प्रभु. అప్పుడు దేవుడు దైవదాసుని చెప్తాడు, तब प्रभु के दास को परमेश्वर చెప్తాడు. बताता है. అప్పుడు దాసుడు ప్రార్థన చేస్తాడు. तब दास प्रार्थना करता है. వాక్యం చెప్పేటప్పుడు वचन बताते समय ఆ వాక్యం మీకు మంచి ఆదరణ ఇచ్చింది. वो वचन आपको अच्छा हिम्मत देता है. బైబిల్లో రాస్తుంది కదా, बाइबल में लिखा है ना, కీర్తనకారుడు రాశాడు, भजनकार में लिखा है, నీ వాక్యము శ్రమ కొలిమిలో నుండి బతికించుంది. तुम्हारा वचन मुझे संकट के समय बचाता है. నీ వాక్యము శ్రమ కొలిమిలో నుండి బతికి, संकट के समय तुम्हारा वचन मुझे बचाता है. నీకు ఆపద వచ్చినప్పుడు जब आपके जीवन में कोई संकट आए, వెంటనే तुरंत దేవుడు కాపాడతాడు. प्रभु बचाएगा. ప్రియులారా, प्रियो, ఒక గొప్ప సైంటిస్ట్, एक अच्छा साइंटिस्ट है, మహాజ్ఞాని, बहुत बड़ा ज्ञानी है, ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఉంది ఆయన దగ్గర. संसार का ज्ञान उसके पास है, ఆయన సైంటిస్ట్, वो बड़ा साइंटिस्ट है, యేసు ప్రభువుని నమ్మడు. वो यीशु मसीह पर विश्वास नहीं करता. తల్లి ప్రార్థనా పరురాలు, उसकी माँ बहुत ज्यादा प्रार्थना करती తల్లి है, ప్రార్థనా పరురాలు माँ प्रार्थना करने वाली है. కొన్నిసార్లు कई बार ఆయన గురించి ప్రార్థన చేస్తుంది. उस बेटे के लिए प्रार्थना करती रहती ఆయన थी, ఏమంటారు తెలుసా, लेकिन वो क्या कहता था, మమ్మీ मम्मी నా గురించి ప్రార్థన చేయబో, मेरे लिए प्रार्थना मत किया నేను करो, జ్ఞానిని, मैं बड़ा ज्ञानी हूँ, నేను జ్ఞానవంతుడిని, मैं बहुत ही ज्ञानी इंसान हूँ, నేను చంద్రమండలంలోకి వెళ్ళబోతున్నాను, मैं चंद्रमा में चंद्रमंडल पे जाने वाला हूँ, అక్కడి నుంచి నేను కొంత పదార్థం తీసుకొస్తాను, वहां से मैं कुछ लेके आऊंगा, నాకు జ్ఞానం ఉంది, मेरे पास बहुत ज्यादा ज्ञान నాకు भरा है, బుద్ధి ఉంది, मेरे पास बुद्धि है, నాకు వివేకం ఉంది. मेरे पास विवेक है. మమ్మీ मम्मी నా గురించి ఎందుకు ప్రార్థన मेरे लिए क्यों प्रार्थना ये करती गुరించి हो, प्रार्थना अपने लिए प्रार्थना करो. నేను నమ్మను. मैं प्रभु पर विश्वास नहीं करता मैं करके नम्मनु. बोला उसने. అప్పుడు తల్లి అందంట, तब माँ ने कहा, అయ్యా बेटा ఎప్పుడైనా జాగ్రత్త గమనించు, हमेशा एक बात याद रखो, నీకు బాధ వస్తే, तुम्हारे जीवन में कोई संकट का समय आ जाए, నీకు ఆపత్కాలం వస్తే कोई परेशानी आ जाए, వెంటనే యేసు ప్రభువుని తలుచుకో, तुरंत यीशु मसीह को याद करो, యేసు ప్రభువుని తలుచుకో. यीशु मसीह को याद करो. ఆయన వాగ్దానం ఇచ్చాడు, उसने वादा किया है, నువ్వు అనాథలు मैं వదిలిపెట్టు, तुम्हें अनाथ नहीं छोड़ूंगा, నీ దగ్గరికి मैं వస్తాను, तुम्हारे पास आऊंगा, నీ దగ్గరికి వస్తాను, तुम्हारे पास आऊंगा, నువ్వు ఎడవను, मैं तुम्हें नहीं छोड़ूंगा, ఎడబాయును, मैं नहीं నా त्यागूंगा. బిడ్డలు మీరు, तुम मेरे बच्चे हो, నా బిడ్డలు మీరు, मेरे बच्चे हो. మనం అంతా ఆదాం సంతానం, हम सब आदम की संतान हैं, మనం అంతా ఆదాం हम सब సంతానం. आदम की संतान हैं. కానీ కొంతమంది గొర్రెల్లాగా తప్పిపోయారు, लेकिन कुछ लोग भेड़ों की तरह भटक गए हैं, గొర్రెల్లాగా తప్పిపోయారు. भटक गए हैं. అలాంటి వారి కొరకు ऐसे लोगों के लिए దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ఈ బైబుల్. परमेश्वर की योजना है ये बाइबल. ఈ బైబుల్ ये बाइबल, ఇది వాక్యము, ये वचन है, ఆఖరి ప్రవక్త, आखिरी नबी, ఆఖరి ప్రవక్త వాక్యము, आखिरी नबी का वचन है, ఆఖరి ప్రవక్త వాక్యం. ప్రియులారా, आखिरी नबी का वचन है प्रियो, వాక్యమే ప్రవక్త. वचन ही नबी है. అదిగో ఆయన వచ్చాడు, वो आया, ఈ లోకంలోకి వచ్చాడు. इस संसार में आया. యేసు ప్రభు అన్నాడు ఒక సందర్భంలో, यीशु मसीह ने कहा एक संदर्भ में, వచ్చాడు, आया, ఆయన తోటి జనం ఎంతో భయంకరంగా అతన్ని హింసించారు, लोगों ने उसको बहुत ही ताड़ना दिया, హింసించారు, ताड़ना दिया, హింసించారు. ताड़ना दिया, ఎందుకంటే ఏలీ గురించి అడిగారు. क्योंकि एली के बारे में पूछा, అయ్యా ఏలీ వస్తాడా, क्या एलिया आएगा? వస్తాడా, వచ్చాడు, आ गया, వచ్చాడు. आया, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. लेकिन उनको समझ में नहीं आया. ఎవరో తెలుసా ఏలియా? कौन है वो एलिया? ఆత్మీయంగా చూస్తే ప్రవక్తే. आत्मिक रूप से देखा जाए तो नबी, ఆ వాక్యమే, वचन, ఆ వాక్యమే. वो वचन ही, ఎవరి దగ్గర అయితే వాక్యం ఉంటుందో जिसके पास वचन रहता వాళ్ళు है, దేవుళ్ళు అన్నారు, वो ईश्वर है करके और बाइबल में దేవుళ్ళు लिखा है, అన్నారు. वो ईश्वर है करके बाइबल में దేవుడితో लिखा है, సమానులు అన్నారు. ईश्वर के समान है. ఒక రోజు పరలోకానికి వెళ్తాము, एक दिन हम सब स्वर्ग जाएंगे, ఆయనతో ఉంటాం. उसके साथ रहेंगे. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ సహవాసంలో इस संगति में అంత ఆనందం ఉంటుంది, इतना आनंद होता है, అంత ఆనందం ఉంటుంది. इतना आनंद होता ఇంకొకటి, है. एक और बात, సహవాసానికి వస్తే संगति में जब आते हैं, క్రమం నేర్చుకుంటాం. नियम हम सीखते हैं. అర్థమైందా? समझ में आ रहा है? సంఘ క్రమం నేర్చుకుంటాం. कलीसिया का नियम हम सीखते సంఘం हैं. అంటే అసలు ఏంటి? कलीसिया मतलब क्या है? సంఘం అంటే క్రీస్తు శరీరం, कलीसिया मतलब मसीह का शरीर है, పవిత్ర శరీరం. पवित्र शरीर है. మనందరం ఆయన అవయవాలు, हम सब उसके अंग हैं, మనందరం ఆయన అవయవాలు. हम सब उसके अंग हैं. ఈ ఉన్నాయన్ని ప్రార్థన మందిరాలే, ये सब जो है प्रार्थना के मंदिर हैं, ప్రార్థన మందిరాలు. प्रार्थना के मंदिर हैं. నా మందిరం అన్నాడు, मेरा मंदिर करके నా कहा, మందిరం అన్నాడు. मेरा मंदिर. ప్రియులారా, प्रियो, మందిరాల్లో కాదు ఉండే దేవుడు హృదయాల్లో ఉంటాడు. मंदिरों में परमेश्वर नहीं रहता, हृदय में रहता है. హస్తకృత ఆలయాల్లో ఉన్నాడు, हाथ से बने हुए महलों में वो नहीं रहता है, మన హృదయాల్లో ఉంటాడు. हमारे हृदय में रहता है. హృదయమే
దేవాలయం. हृदय ही मंदिर है, కానీ ఎందుకు వెళ్తాం సహవాసానికి? लेकिन हम संगति में क्यों जाते हैं? ఎందుకు వెళ్తాం మందిరంకి? क्यों जाते हैं हम कलीसिया में? మందిరానికి ఎందుకు వెళ్తాం? कलीसिया में क्यों जाते हैं? దేవుని కోసం అది ప్రత్యేకపరిచాం. परमेश्वर के लिए उसको हमने अलग करके रखा है, ప్రత్యేకపరిచాం. अलग करके रखा అక్కడ है। దేవుని వాక్యాలు చెప్పబడతాయి. वहां पे प्रभु का वचन सुनाया जाता దేవుని है, మాటలు प्रभु చెప్పబడతాయి. की बातें सुनाई जाती మనిషి हैं। క్రమం నేర్చుకుంటాడు. इंसान एक नियम सीखता है, క్రమం నేర్చుకుంటాడు. नियम सीखता है। చిన్నపిల్లలను చూడండి, बच्चों को देखिए, స్కూల్ చిన్నప్పుడు స్కూల్ పంపుతారు. बचपन में उसको स्कूल भेजते हैं। ఎందుకని? क्यों? క్రమం నేర్చుకుంటాడు. नियम सीखेगा, క్రమం నేర్చుకుంటాడు. नियम सीखेगा। కొంతమంది అంటారు, कुछ लोग कहते అరే हैं, చిన్నపిల్లడు కదా, अरे ये तो छोटा बच्चा है, ఈయన్ని ఎందుకు పంపేది? अरे इसको क्यों स्कूल भेजना, ఈడు ఆడుకునే పిల్లడు, अभी खेलने की उम्र है, ఎందుకని పంపేది? क्यों भेजते हो? ప్లే స్కూల్ అంటారు కదా, प्ले स्कूल करके आजकल भेज रहे ఎందుకు हैं పంపుతారు ना। తెలుసా? क्यों भेजते हैं? క్రమం నేర్చుకుంటాడు. नियम सीखेगा, పిల్లవాడు క్రమం बच्चा నేర్చుకుంటాడు. सीखेगा। ప్రభు పిల్లారా, प्रियो, ఆ తల్లి చెబుతుంది క్రమం ఆయనకి, माँ उसको नियम सिखा रही थी, వింటలేదు. लेकिन वो साइंटिस्ट नहीं साइंटिस्ट सुन है, रहा था, क्योंकि बड़ा साइंटिस्ट, साइंटिस्ट है ఆయన జ్ఞాని. वो ज्ञानी इंसान है। రోజు एक दिन తల్లి ఎప్పుడు అంటూ ఉండేది, माँ हमेशा कहती थी, అయ్యా ఆపత్ కాలములో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను ఆదుకొందును, నన్ను మహింపదని వాక్యం చదివిస్తుంది. वचन कहता है, बेटा संकट के समय मुझे पुकारो, मैं तुम्हें छुड़ाऊंगा, నేను వదిలిపెట్టను. मैं तुम्हें नहीं छोड़ूंगा। ఆయన ఆకాశంలో ఉన్నాడు, वो आकाश में है, భూమి మీద ఉన్నాడు, वो पृथ्वी में है, భూమి కింద ఉన్నాడు, पृथ्वी के नीचे है, సర్వములో నిండిన దేవుడు ఆయన. हर जगह परमेश्वर है, ఎక్కడైనా ఆయన ఉన్నాడు. कहीं पे भी है నువ్వు परमेश्वर। ఆకాశంలో వెళ్తున్న ఆకాశంలో ఉన్నాడు, तो आकाश में जाओगे तो आकाश में है, చంద్రమండలంలో ఉన్నాడు, चंद्रमंडल में है, సూర్యమండలంలో ఉన్నాడు. सूर्यमंडल में है। ఈ బ్రహ్మాండానంతా ఆయన इस సృష్టించాడు. पूरे ब्रह्मांड को उसी ने बनाया है, నోటి మాటతో సృష్టించాడు. मुंह के एक वचन से बना అయ్యా दिया। నువ్వు ఎక్కడున్నా గాని, प्रभु बेटा तुम कहीं पे भी నువ్వు रहो, ఎక్కడున్నా तुम कहीं पे भी रहो, యేసు ప్రభువు నామములో ప్రార్థన यीशु చేసుకో. मसीह के नाम से प्रार्थना करो। మమ్మీ నాకు అవసరం రాదు, मम्मी मुझे प्रार्थना करने की जरूरत ही नहीं నాకు पड़ेगी, అవసరం రాదు, जरूरत ही नहीं पड़ेगी। నేను యేసు ప్రభువుని అడగాలంటే అవసరం నాకు రాదు. यीशु मसीह से मांगने की जरूरत ही मुझे नहीं पड़ेगी। ఎందుకంటే क्यों? నాకంతా తెలుసు, मैं सब जानता हूँ, నేను అంతా తెలుసు, मैं सब जानता నేను हूँ, జ్ఞానిని मैं एक बड़ा ज्ञानी हूँ, అని ఎప్పుడు అంటూ ఉండే. ऐसा बोलता हमेशा रहता था वो। తల్లి కన్నీరు ప్రార్థన చేసేది. माता आंसू बहा के प्रार्थना करती ఒక थी। రోజు చంద్రమండలానికి వెళ్తున్నాడు, एक दिन वो चंद्रमंडल में जा रहा था, చంద్రమండలానికి వెళ్తున్నాడు, चंद्रमंडल में जा रहा था, మధ్యలోకి వెళ్ళిన తర్వాత बीच में जाने के बाद ఆక్సిజన్ అందట్లు, ऑक्सीजन उसको नहीं मिल रहा, ఆక్సిజన్ అందట్లు, ऑक्सीजन नहीं मिल रहा था, కింద కింద మాట్లాడుతున్నాడు, नीचे बातें कर रहा था, ఇగో నాకు ఆక్సిజన్ అందట్లేదు. मुझे ऑक्सीजन नहीं मिल रहा है करके नीचे के लोगों से बता रहा था। కింద వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు, नीचे कोशिश कर रहे थे कि वहां से ऑक्सीजन पहुंचे। వాళ్ళు చెప్తున్నారు, वो कह रहे थे, అదిగో ఆ కింద నొక్కు, इस बटन को दबाओ, అదిగో పైన నొక్కు, उस बटन को दबाओ, అదిగో అక్కడ నొక్కు, वहां दबाओ, నువ్వు ఇక్కడ నొక్కు. यहाँ दबाओ। నేను అన్ని నొక్కాను, उसने कहा मैंने सब बटन दबाए, అన్ని నొక్కాను, सब बटन दबा दिए, నాకు ఆక్సిజన్ मुझे రావట్లేదు, ऑक्सीजन नहीं मिल रहा ఇంకా है, నేను 20 నిమిషాలు చచ్చిపోతాను, 20 मिनट में मेरी मृत्यु हो जाएगी, నేను చచ్చిపోతాను. मैं मर जाऊंगा। ఓ టైమింగ్ చెప్తుంది, वो समय बता रहा था, టైమింగ్ చెప్తుంది. समय बता रहा కింద था, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, नीचे वो कोशिश कर रहे కింద थे, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, कोशिश कर रहे थे, ఏం లాభం లేదు, कुछ भी लाभ नहीं, ఏం లాభం లేదు. कुछ भी लाभ नहीं। వెంటనే తల్లి మాటలు చెవులోకి వచ్చేసింది, तुरंत माता की बात उसको याद आ गई, తల్లి మాటలు చెవులోకి వచ్చేసింది. माता की बात उसको याद आ गई। ప్రభు యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा, నా మాటలు మీ చెవులలో నాటనియండి, मेरी बातों को तुम्हारे कानों में रहने दो, నా మాటలు మీ చెవులలో मेरी నాటనియండి. बातें तुम्हारे कानों में रहने दो। వెంటనే तुरंत గుర్తొచ్చింది, उसको याद आया, వెంటనే तुरंत తల వంచి सर झुकाकर ప్రార్థించాడు. उसने प्रार्थना किया। యేసయ్యా, यीशु मसीह, యేసయ్యా, यीशु मसीह। అమ్మ చెబుతూ ఉండేది, मेरी मम्मी कहती रहती थी, ఆపత్కాలంలో నీకు మొరపెడితే నువ్వు ఆదుకుంటావంట. संकट के समय तुम्हें पुकारेंगे तो आप ही ఇప్పుడు संभालोगे। వెంటనే నాకు ఆక్సిజన్ కావాలి, तुरंत प्रभु मुझे ऑक्सीजन నేను चाहिए, చనిపోతున్నాను, मैं मरने जा रहा నేను हूँ, मैं చనిపోతున్నాను, मरने जा रहा నాకు हूँ, ఆక్సిజన్, मुझे ऑक्सीजन दे నేను दो। భూమి మీదకి వెళ్ళి నిన్ను మహింపరుస్తాను, पृथ्वी पर जाकर मैं आपकी महिमा నేను భూమి करूंगा, మీదకి వెళ్ళి మహింపరుస్తాను, महिमा करूंगा, నిన్ను గురించి సాక్షి तुम्हारे చెప్తాను, बारे में गवाही నువ్వు बताऊंगा, నిజమైన దేవుడిని సాక్షి तुम చెప్తాను. सच्चे परमेश्वर होकर के गवाही बताऊंगा। నన్ను క్షమించయ్య, मुझे क्षमा करो प्रभु, నన్ను క్షమించయ్య, मुझे क्षमा करो प्रभु, నేను అపశబ్దాల మాట క్షమించు. मैंने तुम्हारे विषय में बुरा कहा, मुझे क्षमा నా करो। తల్లి చెప్పిన మాటలు నేను వ్యతిరేకించాను, मेरी माँ ने जो कहा उसका मैंने विरोध किया। ఇదిగో నా తల్లి ప్రార్థనయ్యా, मेरी माता की ఒకవేళ प्रार्थना నా सुनो, ప్రార్థన పోయినా, अगर मेरी प्रार्थना नहीं నేను सुनी तो పాపినయ్యా, प्रभु मैं पापी हूँ, నేను मैं పాపినయ్యా, पापी हूँ। నా ప్రార్థన పోయినా, मेरी प्रार्थना नहीं सुनी నా तो తల్లి प्रभु ప్రార్థన मेरी అయ్యా, माँ की प्रार्थना నా सुनो, తల్లి ప్రార్థన मेरी माँ की प्रार्थना सुनो। అని ప్రార్థిస్తున్నాడు. इस तरह प्रार्थना कर रहा था, వెంటనే ఆక్సిజన్ స్టార్ట్ అయ్యింది, तुरंत ऑक्सीजन उसको मिलने लगा, వెంటనే ఆక్సిజन స్టార్ట్ तुरंत అయ్యింది. ऑक्सीजन मिलने लगा। వెంటనే ప్రభువుని అక్కడే తల ఉంచి ప్రార్థించి तुरंत वहीं पे घुटने में आकर उसने प्रार्थना కింద किया మాట్లాడాడు, और नीचे के लोगों से उसने నాకు बातें ఆక్సిజన్ किया, అందుతున్నాను. मुझे ऑक्सीजन मिल रहा है। ఎట్లా ఉంటుంది నీకు? किस तरह मिल रहा है? లేదే, अरे नहीं है, ఇక్కడ చూపిస్తుంది, यहाँ दिखा रहा है कि ऑक्सीजन नहीं है, ఆక్సిజన్ అందట్లేదు నీకు, ऑक्सीजन नहीं मिल रहा आपको, మాకు చూపిస్తుంది ఇక్కడ. हमें यहाँ दिखा रहा ఇంకా है నువ్వు 5 నిమిషాలు చనిపోతావు, तुम 5 मिनट में मर जाओगे, అదొక టైం చూపిస్తుంది, टाइमिंग दिखा रहा నువ్వు है చనిపోతున్నావు. तुम मर जा रहे हो। లేదు లేదు, नहीं, నాకు ఆక్సిజన్ मुझे అందుతుంది. ऑक्सीजन मिल रहा है। కింద ఆశ్చర్యపోతున్నారు, नीचे सब लोग आश्चर्यचकित हो रहे సైంటిస్టులు थे, అందరూ ఆశ్చర్యపోతున్నారు, साइंटिस्ट लोग आश्चर्यचकित हो रहे ఎలా थे, అందుతుంది నీకు
ఆక్సిజన్? किस तरह मिल रहा है ఇక్కడ ऑक्सीजन? కండిషన్ చూపిస్తుంది. यहाँ पे हमें कंडीशन सब दिखाई दे ఆక్సిజన్ रहा है, అందట్లేదు. ऑक्सीजन तो नहीं मिल रहा, నాకు ఆక్సిజన్ అందుతుంది. मुझे ऑक्सीजन मिल रहा నేను है, వెళ్తున్నాను. मैं जा रहा हूँ करके बोला। చంద్రమండలం వెళ్ళాడు. चंद्रमंडल में गया తీసుకొచ్చాడు. और वहां से कुछ लेके ఏం आया। తీసుకొచ్చాడు? क्या लेके आया? మట్టి. मिट्टी। మట్టి మనిషి మట్టిగా ఇంకేం తెస్తాడు? मिट्टी का इंसान मिट्टी नहीं तो और क्या लेके आएगा? ఇంకేం తెస్తాడు? और क्या लेके आएगा? ఆయన్ని ఒకసారి సన్మానం చేస్తున్నాడు. एक बार जब उसका सम्मान हो रहा था, ఆయన ఏమన్నాడు తెలుసా? उसने क्या कहा? ఏంటి ఈ గొప్పతనం ఏంటంటే? ये महान कार्य कैसे हुआ? ఇది నా గొప్పతనం కాదు. उसने कहा ये मेरी महानता नहीं है, నా ప్రభు యేసయ్య గొప్పతనం. मेरा यीशु मसीह की महानता है, నా ప్రభు గొప్పతనం. मेरा प्रभु महान है, నాది కాదు ఇది. ये मेरे लिए नहीं है कुछ भी। ఆ ప్రభు నన్ను బతికించకపోతే मेरे प्रभु अगर मुझे नहीं बचाता तो ఈ రోజు మీ మధ్య ఉండేవాడిని కాదు. आज के दिन मैं तुम सब लोगों के सामने जीवित नहीं होता। ప్రియులారా, प्रियो, సహవాసంలో संगति में, ఆ మాటల్లో उन बातों में శక్తి ఉంటుంది. शक्ति होती है, శక్తి ఉంటుంది. शक्ति होती है। కాబట్టి इसलिए ఒక మనిషి ఎప్పుడు బైబిల్ చదవాలి. एक इंसान को हमेशा बाइबल पढ़ते रहना అందుకే चाहिए। అన్నాడు యెహోషువ దివారాత్రులు చదవండి. इसलिए यहोशू से कहा दिन और रात बाइबल पढ़ते रहो, దివారాత్రులు दिन చదవండి. और रात पढ़ते మీరు रहो। విలాప గీతం చూస్తే अगर आप विलाप गीत సరే निकालेंगे, విలాప గీతాలు చూడండి. एक बार विलाप गीत निकालिए। విలాప గీతంలో विलाप गीत में దేవుడు నా భాగము అంటాడు చూడండి. విలాప परमेश्वर గీతం. मेरा एक भाग है करके कहता है। విలాప देखिए గీతాల్లో विलाप गीत, ఒకసారి చూడండి మా అందరూ. విలాప గీతాలు తీయండి. विलाप गीत, విలాప గీతం. विलाप गीत, విలాప గీతు 3వ అధ్యాయం तीसरा अध्याय, 24వ వచనం. विलाप गीत तीसरा अध्याय 24वां वचन। యెహోవా నా భాగమని నేను ఎంచుకొనుచున్నాను. ये मेरे मन ने कहा यहोवा मेरा भाग है। అర్థమైంది? మన పార్ట్నర్, हमारा पार्टनर, మన లైఫ్ పార్ట్నర్. हमारा जीवन साथी। ఈ మూడు, ये तीन, ఒకటి ప్రార్థన, एक प्रार्थना, రెండోది బైబిల్ చదవటం, दूसरा बाइबल पढ़ना, మూడోది సహవాసం. तीसरा संगति। ఈ మూడు రక్షణ పొందిన వారికి లేకపోతే अगर ये तीन विषय जिसने उद्धार पाया उसके जीवन में नहीं होगा तो ప్రియులారా వాళ్ళతో ప్రభు ఆశీర్వాదాలు ఉండవు. प्रिय उनके जीवन में प्रभु के आशीष नहीं होंगे, వాళ్ళు ఆర్టిఫిషియల్ లాగా ఉంటారు. वो एक आर्टिफिशियल की तरह रहेंगे। క్రైస్తవులు ఆర్టిఫిషియల్ లాగా ఉంటారు. क्रिश्चियन लोग आर्टिफिशियल की तरह रहेंगे, చెడుతనం చేస్తూనే ఉంటారు. बुरा काम करते ही रहते हैं, చెడుతనం చేస్తూనే ఉంటారు. बुरे कार्य करते ही रहते हैं। తప్పదనుకుంటారు. वो सोचते हैं क्या करे, करना ही पड़ेगा, తప్పదనుకుంటారు. करना ही पड़ेगा सोचते हैं, దేవుని ప్రార్థిస్తారు. और परमेश्वर से प्रार्थना करते అయ్యా हैं కాపాడే. प्रभु बचाओ। కొంతమంది తప్పు చేస్తున్నా అంటారు. कुछ लोग कहते हैं मैं गलत कर रहा हूँ, బయటికి రారు దాని నుంచి. बाहर नहीं आते उससे, బయటికి రారు. बाहर नहीं ఎందుకంటే आते బైబిల్ చదవరు. क्योंकि वो बाइबल नहीं पढ़ते, బైబిల్ చదవరు. बाइबल नहीं पढ़ते। ప్రభు, प्रभु, ఖుదాబాబ్, खुदा बाप, యేసయ్యా यीशु मसीह అంటారు. ऐसे बोलते हैं। ఏదో బాధ వచ్చినప్పుడు, जब कोई परेशानी आती है, బాధ రానప్పుడు जब कोई परेशानी नहीं ఎంజాయ్ आती, చేస్తారు. एंजॉय करते हैं, ఎంజాయ్ చేస్తారు. एंजॉय करते हैं। అడిగితే ఏమంటారు తెలుసా? उनसे पूछे तो क्या कहते हैं, అరే దేవుడిచ్చిన లైఫ్ ఇది. परमेश्वर ने जीवन दिया है, ఇది మానవ జన్మ, ఉత్తమ జన్మరా. इंसान का जन्म बहुत ही उत्तम है। ఇప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది? अगर अभी सुख विलास का अनुभव नहीं करेंगे तो कब ఇప్పుడు करेंगे, ఎప్పుడు అనిపిస్తుంది? अभी नहीं करेंगे तो कब अनुभव ఓ करेंगे, అనుభవిస్తా ఉంటారు. ऐसे बोलते रहते हैं। అందుకే ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు. इसलिए इर्मिया कहता है, ఇర్మియా అంటాడు, इर्मिया कहता है, ఇది విలాప గీతం 3వ అధ్యాయము विलाप की तीसरा अध्याय 24వ వచనంలో 24 वचन में, యెహోవా నా భాగమని నేను ఎంచుకొనుచున్నాను. मेरे मन ने कहा यहोवा मेरा भाग है, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. इस कारण मैं उसमें आशा रखूंगा। సరే, అర్థమైందా? समझ में आया? ఆయన యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. मैं उस पर भरोसा रखता हूँ, ఆయన మీద నమ్మకం ఉంచుతాం. उस पर भरोसा रखता ఎప్పుడు हूँ। నమ్మకం ఉంచుతాం? कब भरोसा रखते हैं हम? ఎప్పుడు నమ్మకం ఉంచుతాం? कब रखते हैं? బైబిల్ చదవాలి. बाइबल पढ़ना है। ప్రవక్త ఏం మాట్లాడుతున్నా మనతోటి? नबी हमसे क्या बात करता है? ఆఖరి ప్రవక్తన వాక్యం ఏం మాట్లాడుతున్నా? आखिरी नबी जो वचन है वो क्या बात करता है? ప్రవక్తల మాటలు విన్న వారికి ఈ లోకంలో ఏం జరిగిందో ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే మీకు అర్థం. इजराइल के इतिहास को देखोगे तो उसमें पता चलेगा जिन्होंने नबियों की बात नहीं सुनी उनके साथ क्या क्या हुआ। తను ఎన్నుకున్న ప్రజల ద్వారా उनके चुने हुए लोगों के द्वारा దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. प्रभु ने महिमा पाना चाहा। ఇజ్రాయేలీలు చూస్తే, इजरायलियों को देखेंगे వాళ్ళ तो, జీవితాన్ని చూస్తే, उसके जीवन को देखेंगे వాళ్ళ तो, యొక్క హిస్టరీ చూస్తే उनके इतिहास को देखेंगे तो దేవుడు గొప్పవాడని తెలుసు మనకు. परमेश्वर महान है करके हमें దేవుడు पता గొప్పవాడని चलता है। తెలుసు. परमेश्वर महान है करके ఎప్పుడైనా पता చూడండి चलता ప్రియులారా, है। देखिए प्रियो, ఎన్నుకున్న వాళ్ళ ద్వారా चुने हुए के द्वारा దేవుడు ఈ లోకానికి మహింపరచుకోవాలనుకుంటున్నాడు. परमेश्वर इस संसार में महिमा ఈ पाना चाहता లోకానికి है। इस తెలియాలనుకుంటున్నాడు. संसार के लोगों को पता चले करके चाहता మన है, ద్వారా, हमारे द्वारा ही, మన ద్వారా, हमारे द्वारा ही, మన ద్వారా. हमारे द्वारा ही। అర్థమైందా మీకు? समझ में आ गया आपको? అందుకని ప్రియులారా, इसलिए प्रियो, ఎప్పుడు కూడా कभी भी గ్రంథం చదువుతూ ఉండే, బైబిల్ చదువుతూ. पुस्तक पढ़ते रहना చాలా चाहिए। మంది అంటారు, बहुत से लोग कहते हैं, చాలా మంది ఏమంటారు సార్, क्या कहते हैं? అప్పుడు టైం లేదంట, समय नहीं है, టైం లేదంట. समय नहीं है। ప్రియులారా, प्रियो, ఒకసారి एक बार ఒక ఇంగ్లీషు వ్యక్తి, एक इंग्लिश व्यक्ति है, తను ఆ విలేజ్ మధ్యలో గుండా బండి కారు వెళ్తుంది.
गांव के बीच में से उसकी गाड़ी जा रही थी గాము ఆ మధ్యలో పాడైపోయింది. और गाड़ी गांव के बीच में खराब हो गई। బాగా ఎండ, बहुत ही कड़ी धूप, బాగా ఎండ. बहुत ही कड़ी धूप। బాగు చేసుకుంటున్నాడు. वो ठीक कर रहा था। తెల్లగా ఉంటాడు పాపం. वो बहुत ही गोरा व्यक्ति था। బాగా చెమట పడుతుంది. पसीने आ रहे थे बहुत బాగా ज्यादा, చెమట పడుతుంది. बहुत ज्यादा पसीने आ रहे ఒక थे। వ్యక్తి एक व्यक्ति ఆ పొలంలో ఉండి उस खेत में रहकर చూసాడు. देखा उसने, చాలా బాధపడుతున్నాడు. अरे बहुत परेशान हो रहा పాపం है, ఆకలి అవుతుందేమో. उसको भूख भी लग रही होगी, చాలా టైం అయిపోయింది. बहुत समय हो गया। ఒక రొట్టె తీసుకున్నాడు. एक रोटी ली उसने, ఒక రొట్టె తీసుకున్నాడు. रोटी ली, ఆ రొట్టె మీద उस रोटी के ऊपर ఎర్ర పచ్చడి పెట్టాడు. उसने लाल चटनी रखी, ఎర్ర పచ్చడి పెట్టాడు. लाल चटनी रखी, తీసుకెళ్లి ले गया। అయ్యా ఇదిగో ఈ యొక్క రొట్టె తిను అన్నాడు. उसने उसको कहा जाकर कि लो रोटी खा लो। ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. उसने कहा धन्यवाद, ఓకే धन्यवाद, ठीक है। తీసుకున్నాడు. ले लिया, తీసుకొని लेकर ఎర్ర పచ్చడి తినేసాడు. और चटनी खा ली, ఎర్ర పచ్చడి తినేసాడు. चटनी खा ली। ఎర్ర పచ్చడి తిని चटनी खाकर ఆ రొట్టె తీసుకొని रोटी ली, చేయి తుడుచుకున్నాడు. हाथ पोंछ लिया, చేయి తుడుచుకొని हाथ पोंछ कर మొహం मुंह भी తుడుచుకున్నాడు. पोंछ लिया, మొహం తుడుచుకుని मुंह पोंछ कर పడేసాడు. फेंक दिया। ఇతను అనుకున్నాడు, इसने सोचा అరే ఇదేంటి ये क्या कर रहा है, ఎర్ర పచ్చడి తిన్నాడు. इसने तो चटनी खा ली, ఇదేంటి ఈ రొట్టె తీసుకుని చేయి తుడుచుకుని మొహం తుడుచుకుని పడేసాడు. इस रोटी से तो अपना हाथ पोंछ लिया, मुंह पोंछ लिया और फेंक दिया। ఇంగ్లీష్ అలవాటు తెలుసు మీకు, इंग्लिश वालों की आदत तो आपको पता है ना, తెలుసుగా మీకు. पता है ना। వాళ్ళు ఎప్పుడైనా वो कभी भी వాళ్ళకి ఏదైనా పెట్టి తినాలంటే कुछ भी वो लेके खाना వాళ్ళు चाहते थे, పాత్రలో ఆయన వేస్ట్ చేయగలడు, वो प्लेट वगैरह वेस्ट नहीं करते, వేస్ట్ చేయరు. नहीं करते। అతను అనుకున్నాడు उसने सोचा ఇది ఒక కాగితం ప్లేటు, ये एक कागज का प्लेट है నాప్కిన్, या तो नैपकिन ఈ है। నాప్కిన్ మీద జామ్ వేసాడు, इस नैपकिन के ऊपर उसने जैम लगाया, జామ్ వేసాడు. जैम डाल ఇది दिया। కొంచెం మిర్చి గల జామ్ అయి ఉంటది, ये थोड़ा मिर्ची वाला जैम होगा, ఇది మంట జామ్ అయి ఉంటది. मिर्ची वाला जैम होगा, అదే తింటారు కావాలని शायद ये लोग यही खाते होंगे ఏం करके। చేశాడు, क्या किया, ఆ మిర్చి అది తినేసి वो मिर्ची जो थी वो तो खा ली రొట్టెని తుడిచి పడేసి. और रोटी से तो अपने हाथ और मुंह पोंछ कर फेंक दिए। మనం కూడా పిల్లారా, हम भी प्रियो, మనం కూడా వేస్ట్ బ్రతుకు, हमारा जीवन भी व्यर्थ है, ఎర్ర బచ్చల లాంటి బతుకు. चटनी जैसा जीवन। కానీ శ్రేష్టమైన రొట్టె లాంటి దేవుని వాక్యాన్ని మనం తుడిచిపడుతున్నాం. श्रेष्ठ जो वचन परमेश्वर के रोटी के समान है उसको हम पोंछ कर फेंक देते हैं, దాన్ని మనకి విలువ ఉంచట్లేదు, उसकी अहमियत ही नहीं रखते, దాన్ని విలువ ఉంచట్లేదు, अहमियत ही नहीं ఆ रखते, వాక్యానికి విలువ ఉంచట్లేదు. वचन की अहमियत ही नहीं रखते, ఏదో ఒక కాగితం లాగా जैसे एक कागज की तरह తుడుచుకుని పడేసిన पोंछ कर फेंक देते हैं। మంట मिर्ची చట్నీ चटनी జీవితంలో जीवन में భయంకరమైనటువంటి జీవితం. भयानक जीवन, కానీ लेकिन మనం పట్టించుకోవట్లేదు. हम उस पर ध्यान ही नहीं ఇంకో देते విషయం हैं। తెలుసా, आपको एक बात पता है, అన్నిటికంటే వేస్ట్ ఫెలో ఎవరంటే మనిషే. सबसे बेकार कौन है, इंसान ही है, వేస్ట్ ఫెలో. वेस्ट बिल्कुल। మనలో ఏది పనికిరాదు, हमारे अंदर कुछ भी किसी काम का नहीं, ఏది कुछ పనికిరాదు. भी का किसी काम का नहीं। మీకు తెలుసా, आप जानते हैं మనం చనిపోతే अगर हम मर जाएं तो, చనిపోయామనుకోండి, अगर हम मर जाएंगे మన బాడీ మనతో వచ్చుద్దా, क्या हमारा शरीर हमारे साथ आएगा, మన బాడీ మనతో వచ్చుద్దా, हमारा शरीर हमारे साथ आएगा, మన బాడీ మనతో రాదు. हमारे साथ नहीं आएगा। మరి మన ఆత్మ लेकिन हमारी आत्मा తాను దేశం దగ్గరికి వెళ్ళిపోతుంది, जिसने दिया है उसी के पास चली जाएगी, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. उसी के पास चली जाएगी। మరి నువ్వేంటి, तो फिर आप कौन हो, నువ్వేంటి. आप क्या हो। అందుకే బైబిల్ అంటుంది, इसलिए बाइबल कहती है నువ్వు చేసిన మంచి క్రియలు, आपने जो जो अच्छे कार्य किए हैं, మంచి క్రియలు, अच्छे అది कार्य, కూడా దేవుడు మెచ్చే కార్యాలు, वो भी परमेश्वर को भाने वाले దేవుడు कार्य, మెచ్చే కార్యాలు, परमेश्वर को भाने वाले ఆయన कार्य, శభాష్ అనే కార్యాలు. शबाश कहलाने वाले ఇదిగో कार्य। నా కుమారుడు ఎందు నేను ఆనందించున్నాను, देखो मैं इससे प्रसन्न हूँ करके నా कहता है, కుమారుడు నేను ये ఆనందిస్తున్నాను. मेरा पुत्र है, इससे मैं प्रसन्न हूँ। ఆయన మాటనండి, उसकी बात सुनो, ఆయన మాటలు మనం उसकी बात सुनने को कहा। ప్రియులారా, प्रियो, అర్థమైందా, आपको समझ में आया, దేవుడు మన భాగం అని ఎంచుకోవాలి, మనం परमेश्वर हमारा भाग है करके ना हमें भाग कहना में चाहिए, निचको। हमारा भाग है నా करके हमें లైఫ్ सोचना పార్ట్నర్ चाहिए, అని ఎంచుకోవాలి. मेरा जीवन साथी है करके सोचना चाहिए। ప్రభువా, నేను రోజు मैं रोज మా ఇంటి దగ్గర నుంచి నేను మార్కెట్కి వెళ్తూ ఉంటాను. मैं रोज अपने घर से मार्केट की ओर जाता हूँ। ఒక వ్యక్తి एक व्यक्ति है, పాపం ఎవరున్నారో లేరు తెలియదు, पता नहीं उसके साथ कोई है या नहीं, అక్కడ ఆ కొట్టు ముందు పడుకుంటాడు. రాత్రి वो रात को दुकान के सामने सोता है, అక్కడ పడుకుంటాడు. सोता है, పగలంతా दिन भर తిరుగుతా ఉంటాడు, घूमता रहता है, తిరుగుతా ఉంటాడు. घूमता रहता है। ఒక రోజు एक दिन నేను సేవ నుంచి వస్తున్నాను, मैं सेवा करके आ रहा था, ఆ 8 ఎంత అయింది, 8 बज रहे थे रात के, కొట్లో నేను సామాన్ తీసుకుంటున్నాను. दुकान में मैं सामान ले रहा था, పక్కన కూర్చున్నాడు. वो दुकान के बगल में बैठा था। ఎందుకని, क्यों, ఆ కొట్టు మూసేస్తే దాని ముందు పడుకోవాలి. दुकान को बंद करेंगे तो दुकान के सामने उसे सोना ఆ है। కొట్టు ఇప్పుడు నడుస్తుంది, वो दुकान तो अभी चल रहा था, పాపం ఆ దుకాణం పక్కనే కూర్చున్నాడు. दुकान के बगल में बैठा हुआ था। నేను అనుకున్నాను, तब मैंने सोचा, పాపం భార్య లేదా, क्या इसकी पत्नी नहीं है, కుమారులు లేదా, क्या बच्चे नहीं है, కోడలు లేదా, क्या कोई बहू नहीं है, కూతురు లేదా, क्या बेटियां नहीं है। పాపం ఎట్లా ఉన్నాడంటే बेचारा वो कैसा था, ఆయన చూసి నేను చాలా బాధపడ్డా. उसको देखकर मैं बहुत दुखित हुआ। పాపం అనాథలాగా ఉన్నాడు, बिल्कुल अनाथ है, ये అనాథలాగా ఉన్నాడు. अनाथ है।
పాపం అక్కడే పడుకుంటాడు. वहीं पे सोता है। నేను రోజు ఉదయాన్నే मैं रोज सुबह सुबह 6 గంటలకి 6 बजे సంజయ్ వదిలిపెట్టడానికి వెళ్తాను. समझा को छोड़ने जाता हूँ, చూస్తే देखता हूँ పాపం तो పడుకుంటాడు అక్కడ. वो हमेशा वहां लेटा होता ఇప్పుడు है। చలి, अभी ठंड का मौसम है, ఇది చలి. ठंड का मौसम है, పాపం కప్పుని పడుకుంటా ఉంటాడు. वो ओढ़कर सोता रहता है। చూసారా పిల్లారా? देखा प्रियो, పాపం అనాథగా అయిపోయాడు. वो अनाथ हो गया। ఒకప్పుడు భార్య ఉండొచ్చు, शायद एक समय उसकी पत्नी होगी, పిల్లలు ఉండొచ్చు, बच्चे होंगे, ఆనందంగా ఉండొచ్చు, आनंद होगा, ఆనంద జీవితంగా ఉండొచ్చు. आनंद वाला जीवन होगा। కానీ लेकिन ఇప్పుడు అందరూ వదిలిపెట్టుంటారు. अभी सबने छोड़ दिया होगा, భార్య లేకుండా పోయి ఉంటుంది. पत्नी नहीं रही होगी, భార్య లేకపోతే కుమారులు కూడా వదిలిపెట్టుంటారు. पत्नी नहीं है करके बच्चों ने भी छोड़ दिया होगा। పిల్లలు జాగ్రత్తగా గమనించండి. प्रियो ध्यान दीजिए, మానవుడి జీవితం इंसान का जीवन బ్రతుకున్నప్పుడు जब वो जीवित रहता है, విలువలేని జీవితం ఉంటాం. कोई भी अहमियत नहीं ఆ होती, ఎర్ర బచ్చల్లాగా ఉంటాం మనం. एक उस चटनी के समान है। కానీ విలువైన రొట్టె, लेकिन अनमोल रोटी, విలువైన రొట్టె మైన బహు- వాక్యం, बहुमूल्य रोटी के समान है वचन, దాన్ని మనం వేస్ట్ గా పడేస్తాం. उसको हम बेकार में फेंक देते हैं। అందుకని ఇర్మియా అంటే లాభ గీతాల్లో इसलिए यिर्मयाह कहता है विलाप गीत యెహోవా నా में, భాగం అని ఎంచుకో. यहोवा मेरा भाग है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, బైబిల్ చదువుతుంటే बाइबल पढ़ो तो తెలుసుద్ది మనకి हमें पता चलेगा మంచి ఏందో చెడు ఏందో. बुरा क्या है, भला क्या है। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या ఇదిగో कहा? ఆదాము అవ్వలు देखो आदम हव्वा ने, మనలో ఒకరి వంటి వారు అయ్యారు. आदम हव्वा हम में से एक से हो गए, ఒకరి వంటి వారు అయ్యారు. हम जैसे हो गए, ఎందుకంటే क्योंकि మంచి చెడులు తెలిసిపోయి వాళ్ళకి, उनको भला क्या है, बुरा क्या है पता चल మంచి गया, చెడులు తెలిసిపోయి వాళ్ళకి. बुरा क्या है, भला क्या है पता चल गया। అర్థమైందా? समझ में आया? దేవుడికి మంచి తెలుసు, చెడు తెలుసు. परमेश्वर को बुरा क्या है, भला क्या है మంచి सब पता తెలుసు, है, చెడు తెలుసు. बुरा क्या है, भला क्या है सब पता है। కానీ लेकिन దేవుడు మంచివాడు, परमेश्वर अच्छा है, దేవుడు పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है, ఆయన మంచే वो చేస్తాడు, अच्छा ही करता है, చెడు చేయుడు, बुरा नहीं करता, చెడు చేయుడు. बुरा नहीं కానీ करता। మానవుడు लेकिन इंसान పాపంలో పడ్డాడు, पाप में गिर गया, పాపంలో పడ్డాడు. पाप में गिर गया, మంచి చెడులు తెలిసిపోయింది, बुरा भला उसे पता चल गया, మంచి చెడు ఫలం తినేసాడు. बुरे भले का जो फल था उसने वो खा लिया। కానీ మానవుడు लेकिन इंसान మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాడు, अच्छाई से ज्यादा बुराई ही करता है, చెడే ఎక్కువ చేస్తాడు. बुराई ही ज्यादा करता है। ఎందుకని क्यों దేవుడు ఆ ఫలం తినొద్దన్నా తెలుసా? क्यों परमेश्वर ने वो फल खाने को मना करा? తింటే మంచి చెడు తెలిసిపోతుంది, खाएगा तो बुरा भला पता चल जाएगा, మంచి చేయలేడు, वो अच्छा नहीं कर पाएगा, చెడే చేస్తాడు. बुरा ही करेगा। ఎందుకని? क्यों? చెడ్డవాడు భూమిలో ఉన్నాడు, क्योंकि पृथ्वी में बुरा है, చెడ్డవాడు ఉన్నాడు. बुरा व्यक्ति है ఎవడాడు? पृथ्वी में। లూసిఫర్. कौन है वो? వాడు लूसीफर। లూసిఫర్. लूसीफर, దేవుడు ఆయన వ్యతిరేకించేశాడు, उसने परमेश्वर का विरोध किया, దేవుడు కూడా వ్యతిరేకించాడు, ఆయన परमेश्वर ने भी उसे बाहर निकाल త్రోసి పడేసాడు. बाहर निकाल दिया। దేవుడికి తెలుసు परमेश्वर को पता है వాడున్నాడు, वो है, వాడున్నాడు. वो है, ప్రేరేపిస్తున్నాడు, वो प्रेरणा देता है, ప్రేరేపిస్తున్నాడు प्रियो, పిల్లలు. प्रेरणा देता है। కాబట్టి इसलिए జాగ్రత్తగా ఉండు, ध्यान से रहेंगे, జాగ్రత్తగా ఉండు. ध्यान से रहेंगे, ప్రార్థన చేద్దాం, प्रार्थना करेंगे, బైబుల్ చదువుదాం, बाइबल पढ़ेंगे, సహవాసంలోకి వద్దాం, संगति में आते रहेंगे, సహవాసంలోకి వద్దాం. संगति में आएंगे। ప్రియులారా, प्रियो, సహవాసం లేకుండా बिना संगति के ఎంత బైబుల్ చదివినా, कितना भी बाइबल पढ़ो, ఎంత ప్రార్థన చేసినా कितना भी प्रार्थना करो, అది జీవితం సరిగా క్రమంగా ఉండదు, वो जीवन जो है नियम के अनुसार नहीं క్రమంగా रहेगा, ఉండదు. नियम के రేపు अनुसार नहीं తీర్పులో रहेगा। వచ్చే ఒక మాటను తెలుసా? कल के दिन न्याय में क्या बात होगी पता है? తీర్పులో ఏం మాట తెలుసా? न्याय के दिन ఓ చెడ్డ క్రైస్తవులారా పొండి అంటలా, ऐसे नहीं बोलेगा हे बुरे क्रिश्चियन लोगों जाओ, అట్టంటలా. ऐसे नहीं बोलेगा అక్రమమైన వారలారా నా ఎదురు చెల్లిపోండి. हे कुकर्मियों मेरे सामने से चले जाओ करके बोलेगा। ఏమంటాడు? क्या कहेगा? అక్రమమైన వారలారా, हे कुकर्मियों, క్రమం లేని వాళ్ళు, मतलब जिनके अंदर कोई नियम नहीं है, క్రమం లేదు, नियम नहीं है, సహవాసం లేదు, संगति नहीं है, సహవాసం లేదు, संगति नहीं है। సహవాసం లేదు. ఏమి నేర్చుకుంటాం? संगति में क्या क्या सीखते हैं? ఏమి నేర్చుకుంటాం? क्या क्या सीखते క్రమం हैं? నేర్చుకుంటాం, नियम सीखते हैं, ప్రేమించటం प्यार నేర్చుకుంటాం, करना सीखते हैं, సహించటం सहना నేర్చుకుంటాం, सीखते हैं, ఓర్పు నేర్చుకుంటాం, सहना सीखते हैं, ఒకరి పట్ల ఒక దయ నేర్చుకుంటాం. एक दूसरे के प्रति हिम्मत और दया सीखते हैं। చాలా మంది बहुत सारे लोग సహవాసాన్ని ఆ ఎర్రబచ్చలాగే అనుకుంటారు, संगति को उस लाल चटनी के समान सोचते हैं, ఎర్రబచ్చలే అనుకుంటారు. लाल चटनी के समान सोचते हैं। పిల్లది కాదు. प्रिय ऐसा नहीं है, సహవాసం संगति మంచిది, अच्छी है, మంచిది. अच्छी बात అందుకే है। అంటున్నాడు, इसलिए कहता है మీరు ఆ సమయము ఆసన్నమైన కొద్ది చూడండి. ఎబ్రీ పత్రిక తీయండి. देखो इब्रानियों की लिखी पत्री, ఎబ్రీ పత్రిక ఏమంటున్నాడు? इब्रानियों, ఆ సమయము ఆసన్నమైన కొద్ది जब वो समय नजदीक आता रहेगा మరి ఇంకాగా కూడుకోమంటున్నాడు. చూడండి, और ज्यादा इकट्ठे हुआ करो करके लिखा है। చూడండి ఎబ్రీ పత్రిక చూడండి సార్. देखिए इब्रानियों 10:25 చూడమ్మా. 10:25 10:25 10:24 ఉంటుంది తెలుగులో. చూడండి देखिए 25 में है हिंदी में, ఏమంటున్నాడు చూడండి. एक दूसरे के साथ इकट्ठा होना ना छोड़ें। అర్థమైంది ఇప్పుడు? ఏమంటాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక. చూసారా? 10:25 చదవమ్మా. एक दूसरे के साथ इकट्ठा होना ना छोड़े, जैसे कि कितनों की रीति है, पर एक दूसरे को समझाते रहें। అర్థమైందా?
और जो जो उस दिन को निकट आते देखो त्यो तो और भी अधिक यह किया ఇంకా करो। ఒక్క ఆదివారమే కాదు, सिर्फ संडे को ही नहीं, ఆదివారం ఎందుకు కూడుకుంటాం? संडे को क्यों इकट्ठा होते हैं? నేర్చుకుంటాం. सीखते हैं, అంటే క్రమం एक నేర్చుకుంటాం. नियम सीखते हैं, అది నేర్చుకోవటానికి सीखने के लिए है ये। సోమవారం నుండి सोमवार से लेकर శనివారం వరకు शनिवार तक మన ఇండియన్ లైఫ్ ఫెలోషిప్ లో हमारे इंडियन लाइफ फेलोशिप में ఒక గంట, 1 घंटा 7 గంటల నుంచి 7 से लेकर 8 గంటల వరకు 8 बजे तक ఒక గంట 1 घंटा మనం వాక్యం వింటున్నాం. हम वचन सुन रहे हैं, వాక్యం వింటున్నాం. वचन सुन रहे हैं। కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं ఆదివారం వెళ్దాంలే, संडे को ही जाएंगे, ఆదివారం వెళ్దాం, संडे को ही जाएंगे। ఆదివారం పునరుద్ధాన దినం కదా, संडे का तो पुनरुत्थान का दिन है, బాకీ టైం ఎంత? बाकी दिनों में जाने की जरूरत టైం नहीं ఉండా है। గానీ समय हो మార్కెట్లని फिर भी मार्केट जाएंगे, పిల్లలను తిప్పుదామని बच्चों को बाहर घुमाने ले जाएंगे, ఏదో టీవీలు చూసుకుంటా, टीवी देखते रहेंगे, సీరియల్ చూసుకుంటా, सीरियल देखते रहेंगे, సినిమాలు చూసుకుంటా, पिक्चर देखते रहेंगे, జోక్స్ చూసుకుంటా, कोई ना कोई जोक्स देखते रहेंगे, టైం పాస్ చేసుకుంటా, टाइम पास करते టైం रहेंगे, పాస్ చేసుకుంటా. टाइम पास करते ఒక हैं। ఆదివారం కలుసుకుందాం, सोचेंगे सिर्फ हम रविवार को ही मिलेंगे, ఆదివారం सिर्फ కలుసుకుందాం. रविवार को ही जाएंगे। ఇలారా प्रियो, అలాంటి మనసు వద్దు. ऐसा मन मत रखो। టైం ఉంటే समय हो समय हो तो కానీ టైము నిన్ను నేను ఉండాను అందం. समय कभी नहीं कहेगा मैं हूँ तुम्हारे साथ। మనం తీసుకోవాలి. हमें समय निकालना पड़ता సమయం है, మనం తీసుకోవాలి. समय हमें निकालना మనం पड़ता है, సమయం తీసుకోవాలి. हमें ही समय निकालना है। రోజు रोज సోమవారం నుండి सोमवार से लेकर శనివారం వరకు शनिवार ఒక तक గంట 1 घंटा దేవునిలో గడుపుతున్నాం. प्रभु में हम समय ప్రియులారా, बिताते हैं। రోజుకి 24 గంటలు అయితే एक दिन में 24 घंटे हैं तो మనం కేవలం ఒక గంటే हम सिर्फ 1 घंटा प्रभु में 23 इस्तेमाल करते గంటలు हैं। లోకంలో ఉంటున్నాం. 23 घंटे हम संसार में रहते 23 हैं, గంటలు లోకంలో ఉంటున్నాం. 23 घंटे हम संसार में रहते हैं, 23 గంటలు లోకంలో నేర్చుకుంటున్నాం. 23 घंटे हम संसार में सीखते ఒక్క हैं, గంట దేవుని దగ్గరికి వస్తాం. 1 घंटा सिर्फ प्रभु के पास आते చూడండి हैं। ప్రియులారా, देखिए प्रिय, కానీ ఆ గంట కూడా లేకపోతే, अगर उस घंटे में भी तुम नहीं ఆ आओ, జీవితం కూడా वो లేకపోతే जीवन भी ना हो तो 7 రోజులు 7 दिन సోమవారం నుండి सोमवार से लेकर శనివారం వరకు शनिवार లోకంలో ఉంటున్నాం. संसार में रहते हैं। సోమవారం నుండి శనివారం వరకు ఎన్ని రోజులు చెప్పండి? सोमवार से लेकर शनिवार तक कितने दिन हो गए? సోమ, सोमवार మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆది 7 రోజులు. 7 दिन, 7ని 24 బట్టి హెచ్చించండి. 7 को गुना कीजिए 24 से, ఎన్ని గంటలు మనం ఈ లోకంలో ఉంటున్నాం? कितने घंटे हम इस संसार में रहते हैं? ఒక ఆదివారం, सिर्फ एक ఆదివారం रविवार, కూడా और रविवार भी 2 గంటలే. 2 घंटे 2 గంటలే. 2 घंटे। ఈ మానవుడు ये ఎన్ని इंसान గంటలు లోకంలో గడుపుతున్నాడు చూడండి. कितने घंटे संसार में जीवन बिता रहा ఇది है। కూడా జనాలు అనుకుంటారు इसके बारे में भी लोग सोचते हैं టైం ఎక్కడ ఉందండి, अरे समय कहाँ है, టైం ఎక్కడ ఉంది? समय कहाँ है। ఓ సోమవారం నుండి శనివారం డ్యూటీలు మాకు, सोमवार से लेकर शनिवार तक हमें नौकरियों में जाना पड़ता है, డ్యూటీలు. नौकरियों में जाना उदयान पड़ता है, लेगुताम। सुबह सुबह उठते हैं, ఉదయం లెగుతాం, सुबह सुबह उठते हैं, పిల్లల్ని క్రచ్లో పంపిస్తాం, बच्चों को क्रेच में भेजते हैं, ఆయాలు వస్తారు, आया आती है, వాళ్ళకి చెప్తాం, उनको बच्चों को सौंप देते हैं, వెళ్ళిపోతాం మేము, हम तो चले जाते हैं, భయపడి వెళ్ళిపోతాం, पति पत्नी चले जाते हैं, సాయంకాలం వస్తాం, शाम को आते हैं, సాయంకాలం వస్తాం. शाम को आते हैं, ఒక్క ఆదివారం మన సెలవు దొరుకుతుంది మాకు. एक संडे हमें छुट्टी ఒక్క मिलती है, ఆదివారం సెలవు దొరుకుతుంది. एक संडे छुट्टी ఇది मिलती కూడా है। వేస్ట్ పోవాలా? क्या इसको भी ఇది बेकार కూడా करें? దేవుడు దేవుడు అని కూర్చో. क्या इस दिन भी ఏ हम प्रभु దేవుడు प्रभु करके దేవుడు बैठ మాతో जाएं? లేడా? क्या प्रभु हमारे साथ नहीं है? ప్రార్థన చేస్తేనేనా? क्या प्रार्थना करने से ही प्रभु బైబుల్ होगा? చదివితేనేనా? क्या बाइबल पढ़ने से प्रभु होगा? సహవాసంలోకి వెళ్తేనేనా? क्या संगति में जाने से ఇది प्रभु होगा? ఎర్ర బచ్చలు లాంటిది. ये एक चटनी के समान ఇది जैसा ఎర్ర బచ్చలు जीवन లాంటిది. है, ऐसा जीवन है ये। కానీ लेकिन మంచి రొట్టె లాంటిది వాక్యం. वचन एक रोटी के समान है, రొట్టె లాంటి रोटी के समान है, వదిలిపెట్టుకుంటున్నాం, उसको हम छोड़ देते हैं, వదిలిపెట్టుకుంటున్నాం. छोड़ देते हैं। కాబట్టి इसलिए క్రైస్తవ జీవితం అనేది क्रिश्चियन का जीवन जो है 3 విషయాలు ఇప్పుడు ఉండాలి. उसके जीवन में हमेशा 3 विषय होने బైబుల్ चाहिए। చదువుతూ ఉండాలి. बाइबल पढ़ते रहना సమయం चाहिए। వస్తే समय मिले, నేను డ్యూటీలో जब मैं नौकरी करता था 35 సంవత్సరాలు నేను డ్యూటీ చేశాను. मैंने 35 साल नौकरी की, 35 సంవత్సరాలు నేను డ్యూటీ చేశాను. 35 साल मैंने नौकरी की, 29 సంవత్సరాలు నేను దేవుని నమ్ముకుని, 29 साल हो गए जब से मैं प्रभु में आया ఎప్పటి हूँ। నుంచి దేవుని నమ్ముకున్నాను. जब से मैंने प्रभु पर विश्वास నా किया, బైబిల్ నాతో ఉంటుంది. बाइबल हमेशा मेरे साथ నా रहता है, బైబిల్ నాతో ఉంటుంది. बाइबल हमेशा मेरे साथ रहता లంచ్ है। టైంలో బైబిల్ చదువుతాను. लंच के टाइम पे मैं बाइबल पढ़ता నాకు था, పని లేనప్పుడు బైబిల్ जब చదువుతాను. मेरे को कोई काम नहीं होता तब मैं बाइबल पढ़ता था, పని చేయకుండా సోమరిపోతుగా ఉండే బైబిల్ చదవను. बिना काम करे आलसी रहकर बाइबल नहीं पढ़ता था, అది కాదు. ऐसा नहीं। అధికారులకు లోబడి अधिकारी के सामने నాకు झुककर సమయం ఉన్నప్పుడు जब समय मिलता है నేను బైబిల్ मैं చదువుకుంటాను. बाइबल पढ़ता था, బైబిల్ చదువుకుంటాను. बाइबल पढ़ता था। లంచ్ లో అందరూ పేకాటలు ఆడుకుంటారు. लंच में सब ताश खेलते थे, లంచ్ లో పేకాటలు ఆడుకుంటారు. लंच में सब ताश खेलते थे। డ్యూటీలకు పోతే ड्यूटी में जाता था, డ్యూటీలో టైం ఉంటే ड्यूटी में समय मिलता था तो పేకాటలు ఆడుకుంటారు. लोग ताश खेलते నేను रहते బైబిల్ थे, చదువుకుంటాను. लेकिन मैं बाइबल पढ़ता रहता నేను था, బైబిల్ చదువుకుంటాను. बाइबल पढ़ता रहता చాలా था। మంది అంటారు, बहुत से लोग कहते हैं రావు సాబ్ राव साहब క్యా కర్ రहा ఏం చేస్తున్నావు? क्या कर रहे हो, హజారు आ जाओ ఎంజాయ్. एंजॉय करेंगे। నీకు తాసు ఆడటం వచ్చా? क्या आपको ताश खेलना आता है? నీకు వచ్చా? आता है। నాకు అన్ని వచ్చు. मैंने कहा मुझे सब आता మరి है, ఎందుకని ఆడవు? तो फिर क्यों नहीं खेलते? అది ఎర్ర బచ్చలు లాంటి. मैंने कहा एक चटनी के समान है,
ఆ టెంట లాంటి. ये एक टट्टी के समान है। పౌలు గారు ఏమన్నాడు? पौलुस ने क्या कहा? నేను అసహించుకుంటున్నాను, मैं इन सब से घृणा करता हूँ, అసహించుకుంటున్నాను, घृणा करता हूँ, అసహించుకుంటున్నాను. घृणा करता हूँ। నాకొద్దిది, मुझे नहीं चाहिए, నాకొద్దిది. मुझे नहीं चाहिए। ఉత్తమైనది, ये उत्तम है, ఉత్తమైనది ఎన్నుకున్నాను. मैंने उत्तम भाग को चुन लिया నా है। దగ్గరికి వస్తారు, मेरे पास लोग आते हैं చెప్తా ఉంటున్నాడు. और बोलते रहते हैं, శరాబులు, शराब पीते हैं, మందు తాగేవాళ్ళు, शराब पीते हैं, డ్రింకర్స్, ड्रिंक करने वाले, వ్యభిచారం చేసేవాళ్ళు. व्यभिचार करने वाले। వాక్యాలు చెప్తే, जब मैं उन्हें वचन बताता हूँ, వాక్యాలు చెప్తే वचन बताता हूँ, బాటిల్ పగలగొట్టారు, उन्होंने अपने बॉटल्स को तोड़ दिया, పగలగొట్టేశారు. बॉटल्स को तोड़ दिया। పిల్లారా, प्रियो, వాళ్ళు ఎప్పుడు కనపడ అంటారు, वो अभी भी मिले तो कहते మా हैं గురువు గారు అంటారు, हमारे गुरु हैं, ये बोलते మా हैं గురువు मुझे, గారు అంటారు. कहते हैं मेरे गुरु हैं ये। పిల్లారా, प्रियो, జీవితం ఉత్తమైందే, जीवन तो बहुत ही उत्तम है। అది దేవుల్లో ఉపయోగిస్తేనే, उस जीवन का प्रभु में हम इस्तेमाल करें, ఉపయోగిస్తేనే. प्रभु में इस्तेमाल करें तो ఎందుకో తెలుసా? क्यों पता है? భయభక్తులు ఉండాలి మనకి, डर होना चाहिए हमारे अंदर, భయభక్తులు ఉండాలి. परमेश्वर का डर होना चाहिए। భయము భక్తి डर और ఈ भक्ति, రెండు ఉండాలి. ये दोनों होने चाहिए। देखिए, రాజా సొలొమోను మాకు రాసిన నీతి సామెతలు దిద్దాం. राजा सुलेमान ने जो नीति वचन लिखे हैं उसको हम देखेंगे। సామెతలు చేయండి. नीति वचन, సామెతలు नीति वचन 8వ అధ్యాయం చేయండి. 8वां अध्याय, సామెతలు 8:13 చదువుదాం. 8वां अध्याय 13वां वचन, 8:13. 8:13। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. यहोवा का भय मानना बुराई से बैर रखना है। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ गया आपको? అర్థమైందా? समझ में आ गया? ఏమన్నాడు? क्या कहता है? భయభక్తులు ఉండాలి. यहोवा का भय होना चाहिए, దేవుని యందు భయభక్తులు ఉండాలి పిల్లలు. परमेश्वर का डर और भक्ति होना चाहिए। ఎవరన్నా తప్పుడు దావన పోకుండా ఉంటే, अगर कोई गलत रास्ते में नहीं जा रहा, తప్పు చేయకుండా ఉంటే, अगर कोई गलत नहीं कर रहा దేవుని యందే ఉన్నారు, और प्रभु में बने हुए हैं, మనం ఏమంటాం? तब हम क्या कहते हैं? భయం ఉందరా, यार इसके अंदर परमेश्वर का डर है, భయం ఉందరా. इसके अंदर परमेश्वर का डर है। కొంతమంది భయం ఉంటుంది, कई लोगों के अंदर डर तो होता కానీ है, భక్తి ఉండదు. लेकिन भक्ति नहीं होती, భక్తి ఉండదు, भक्ति नहीं భక్తి होती, చేయరు. भक्ति नहीं करते। ఎందుకు భయపడతారు వాళ్ళు? क्यों डरते हैं वो? లోకానికి భయపడతారు, संसार को देखकर, మనుషుల నుంచి భయపడతారు, लोगों को देखकर। కొంతమంది భార్య నుంచి భయపడతారు. कुछ लोग पत्नियों को देखकर डरते हैं। ఎందుకని? क्यों? దొంగతనం చేస్తారు, क्योंकि वो चोरी करते हैं, వీళ్ళకు सिगरेट पीने के लिए, सिगरेट को, बीड़ी पीने के लिए, మందులు తాగటానికి, शराब पीने के लिए, భార్య పర్సులు డబ్బులు తీసుకుంటారు, पत्नी के पर्स में से पैसे निकालते డబ్బులు हैं, తీసుకుంటారు, पैसे चुराते हैं, భయపడతారు. डरते हैं। భర్తకు భయపడతారు. कुछ तो पत्नियां पति से डरती हैं। ఎందుకని? क्यों? భర్త జేబులో నుంచి డబ్బులు తీసుకుంటారు, पति के पॉकेट से वो पैसे निकालती డబ్బులు हैं, తీసుకుంటారు, पैसे निकालती हैं, ఏదో వ్యర్థమైన కొనుక్కోవాలి. कुछ न कुछ बेकार चीजों को खरीदने के ఎవరు लिए। భయపడుతున్నారు? किससे डर रहे हो? పోలీసులు कुछ భయపడతారు, लोग पुलिस वालों से डरते हैं, పోలీసులు భయపడతారు. पुलिस वालों से डरते हैं। పోలీసులు చూస్తే पुलिस वाला दिखे మనం तो జైల్లో పెడతారు. अरे ये हमें जेल में डाल पड़ता देगा, रहे। मुझे मारेगा। ఏం భయం ఉన్నది? क्या डर है वो? ఏం భయం అది? कौन सा डर है భక్తి वो? లేదు వాళ్ళకి, उनके अंदर भक्ति नहीं है, భక్తి లేదు. भक्ति नहीं है। కానీ लेकिन భక్తి ఉన్నవాళ్ళు, जिनके अंदर भक्ति होती है, భక్తి ఉన్నవాళ్ళు भक्ति होती है, దేవునికి భయపడతారు, वो परमेश्वर से डरेंगे, దేవునికి భయపడతారు. परमेश्वर से डरेंगे। అందుకే అంటున్నాడు, इसलिए कहता है దేవుని యందు భయభక్తి ఉంటే परमेश्वर का डर और भक्ति होगा तो చెడుతనాన్ని वो అసహించుకుంటాం. बुराई से बैर करेगा। చూడు అక్కడ ఏమంటున్నాడు? देखिए और क्या कहता है? చెడుతనాన్ని అసహించుకుంటాం. बुराई से बैर యెహోవా करना है। యందు భయభక్తులు కలిగి ఉండుట ये- చెడుతనం అసహించుకుంటాయే. यहोवा का भय मानना बुराई से बैर रखना है। అర్థమైందా? समझ में आया? ఒక వ్యక్తిని చెప్తాను మీకు. मैं एक व्यक्ति के बारे में बताऊंगा। ఈరోజు ఒక వ్యక్తి, एक व्यक्ति, మీకు తెలిసిన వ్యక్తి, वो आप जानते हैं उस మీ व्यक्ति అందరూ को, తెలుసు. आप सब जानते हैं। ఎవరా వ్యక్తి? कौन है वो व्यक्ति? యేసేపు. यूसुफ। యేసేపు यूसुफ పాత నిబంధనలో पुराने नियम में యేసాబు జీవితము, యేసు క్రీస్తు జీవితం రెండు కలిసి ఉంటాయి పిల్లలు. यूसुफ का जीवन और यीशु मसीह का जीवन मिला हुआ है प्रियो। నేను చెప్తూ ఉంటాను మీకు. मैं हमेशा बताता रहता हूँ, अभी सुनिए। యేసాబు జీవితాన్ని యేసు ప్రభువుతో టాలీ చేస్తే రెండు కలుస్తూ ఉంటాయి. यूसुफ के जीवन और यीशु मसीह के जीवन को हम देखें तो थोड़े मिले जुले हैं। యేసేపు यूसुफ రాహేలు మొదటి కుమారుడు. राहेल का पहला बेटा है। రాహేలు మొదటి కుమారుడు. राहेल का पहला बेटा। మీరు 37వ అధ్యాయం చేయండి. आप 37वां अध्याय निकालिए। ఆది కాండము, उत्पत्ति, ఆది కాండము उत्पत्ति 37వ అధ్యాయం. 37 अध्याय। ప్రియులారా, प्रियो, యేసేపు यूसुफ దేవుని యందు భయభక్తులు వాడిని ఎలా చెప్తాం? परमेश्वर का डर भय रखने वाला है करके हम कैसे बता सकते हैं? మీరు అనొచ్చు, आप कह सकते हैं, యేసేపు మీరు చూశారా పాస్టర్ గారు? पास्टर जी क्या आपने यूसुफ को देखा? ఆయన మీ స్నేహితుడా? क्या वो आपका मित्र है? ఏ మీ ఇద్దరు కలిసి తిరిగారా? क्या आप दोनों मिलके घूमे? ఎలా తెలుసు మీకు? कैसे पता आपको? ఎలా తెలుసు మీకు అంటారా? कैसे पता करके बोल सकते हैं? ప్రియులారా, प्रियो, మనకంటే ముందు हमसे पहले ఈ లోకంలో इस संसार में మహానుభావులు, कुछ महान लोग చరిత్ర సంపాదించుకున్న వారు, जिन्होंने अपना इतिहास बड़ा अच्छा कर रखा है, మంచి మంచి పనులు చేసిన వారు, जिन्होंने अच्छे अच्छे काम किए हैं, వాళ్ళని చూడకపోయినా उनको नहीं देखे, వాళ్ళని చూడకపోయినా उनको नहीं देखे మనం फिर వాళ్ళ भी గురించి చెప్పుకుంటూ ఉంటాం. उनके बारे में हम बोलते रहते हैं। మహాత్మా గాంధీ నేను చూడలేదు, महात्मा गांधी को मैंने नहीं देखा, మహాత్మా గాంధీ నేను చూడలేదు. नहीं देखा। మీరు చూసారా? क्या आपने देखा? చూడలా. नहीं देखा। కానీ ఆయన గురించి కొన్ని నాకు తెలుసు. लेकिन उनके बारे में कुछ बातें मैं जानता हूँ। ఎందుకని? क्यों? ఆయన గురించి రాయబడింది.
उसके बारे में लिखा हुआ है, ఆయన గురించి రాయబడింది. उसके बारे में लिखा हुआ है। ప్రియులారా प्रियो, ఒకసారి అంట एक बार ఆయనకి ఫోటోలు అంటే గిట్టం. वो तस्वीरों को पसंद नहीं करता। ఆయన ఉండే ఇంట్లో वो जिस कमरे में रहता था, ఫోటోలు ఉండకూడదు. तस्वीरें नहीं होनी चाहिए, ఫోటోలు ఉండకూడదు. तस्वीरें नहीं होनी चाहिए। ఏకాంతంగా ఉండాలి. उसको एकांत में रहना पसंद है। అయితే ఒక రోజు एक दिन ఒక ఇంటికి వెళ్తున్నాడు. वो एक किसी के घर जा रहा అది था, ఆయనకి ఇచ్చారంట. वो घर में उनको रहने के लिए दिया, ఆయనకి ఇచ్చారంట. उनको रहने के लिए दिया था। वो అరే అక్కడ ఫోటోలు ఏమన్నా చూడండి రా అన్నారంట. लोगों ने कहा वहाँ कोई तस्वीर तो नहीं है, देख అరే लो। ఎక్కడ చూడండి రా अरे అన్నారు. देखो तस्वीरें तो नहीं है। అరే నిజమే అన్నారు. अरे हाँ तस्वीरें हैं। గాంధీ గారు బాగా నడుస్తారు. गांधी जी बहुत अच्छे से स्पीड స్పీడ్ चलते हैं, నడుస్తారు గాంధీ स्पीड గారు. से चलते हैं, చాలా స్పీడ్ నడుస్తారు. बहुत स्पीड। వెళ్ళిపోయి వస్తున్నాడు अरे गांधी जी आ रहे हैं, जल्दी तस्वीरें निकालो। వెళ్ళారంట. गए, ఇంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయంట. घर में चारों तरफ तस्वीरें थी, పటాపట్ పటాపట్ తీస్తున్నారంట. फटाफट तस्वीरें निकाल रहे थे। అన్ని తీసేశారు. सब निकाल दिया, ఒక్క ఫోటో ఉంది. एक फोटो था, ఒక్క ఫోటో ఉంది. एक ही फोटो। అట గాంధీ గారు ఎంటర్ అయ్యారంట. गांधी जी ने घर में प्रवेश किया, గాంధీ గారు ఎంటర్ అయ్యారు. प्रवेश किया, ఆ ఫోటో తీస్తున్నాడంట. वो तस्वीर निकालने ही जा रहे थे। అన్నాడంట उन्होंने कहा ఆ नहीं रुको, ఫోటో తీవ उस तस्वीर को मत ఆ निकालो, ఫోటో ఉంచు. उस तस्वीर को रखो, పదిమాపులు తీశాను. बाकी तस्वीरें ఆ निकालो। ఫోటో ఏంటి తెలుసా? वो तस्वीर किसका है? యేసు ప్రభు. यीशु मसीह का, యేసు ప్రభు. यीशु मसीह का। గాంధీ గారు गांधी जी అహింసను ఆయన పట్టుకున్నాడు. अहिंसा को उसने पकड़ा। మన యేసు ప్రభు నేర్పిన మార్గం అది. यीशु मसीह ने ही वो मार्ग మన सिखाया, యేసు ప్రభు నేర్పిన మార్గం. यीशु मसीह ने सिखाया ఒక है। చెంప కొడితే రెండో చెంప తిప్పు. एक गाल पे थप्पड़ मारे तो दूसरा गाल पे, శత్రువులను ప్రేమించమని. शत्रुओं से प्यार करो, శత్రువులకు భోజనం పెట్టమని. शत्रुओं को भोजन खिलाओ। ఆయన అనుకరించాడు. उसका अनुकरण उसने, ఆయన అనుకరించాడు. उसका अनुकरण किया। స్వతంత్రం రావటానికి स्वतंत्रता आने के అది लिए అహింస. वही అది अहिंसा, అహింస. अहिंसा యేసు ప్రభు బోధకుడు. यीशु मसीह का उपदेश है। యేసు ప్రభు బోధకుడు. यीशु मसीह का उपदेश। స్వామి వివేకానందు स्वामी विवेकानंद అమెరికాలో పోయి చెప్తున్నాడంట. अमेरिका में जाकर बता रहे थे, యేసు ప్రభు గురించి అడిగితే तब उनसे किसी ने यीशु मसीह के बारे में पूछा ఆయన था। అన్నాడంట उन्होंने कहा ఇప్పుడు నా యేసయ్య ఉంటే अगर अभी यीशु मसीह होता ఇప్పుడు तो, నా యేసయ్య अभी ఉంటే मेरा यीशु मसीह అదిగో होता तो, పాపాత్ముల స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. నిన్న నా రక్తంతో కడిగే ఉన్నాయి పాదాలు. जिस तरह एक पापी स्त्री ने अपने आंसुओं से यीशु मसीह के पैर धोए, अगर यीशु मसीह अभी होता तो मैं अपने खून से उसके पैर धोता करके कहा। ఏమంటే తెలుసా? పాపాత్ముల స్త్రీ తన కన్నీటితోటి ఆయన పాదాలు కడిగింది. నేను నా రక్తంతో ఆయన పాదాలు కడిగి ఉన్నాను. पापी स्त्री ने अपने आंसुओं से उसके पांव को धोया, मैं अपने लहू से उसके पांव धोता। కదా మహానుభావులు కూడా యేసు ప్రభువుని ఒప్పుకున్నారు. बड़े बड़े लोगों ने भी यीशु मसीह पर विश्वास किया है। అందుకే इसलिए యేసు यूसुफ దేవుని యందు భయభక్తులు వాడు. परमेश्वर का डर और भय मानने वाला है। ఆయన రాయబడింది ఆయన గురించి. उसके बारे में लिखा हुआ है, రాయబడింది ఆయన. लिखा हुआ है। యాకోబు బాగా ప్రేమించేవాడు. याकूब बहुत अच्छे से प्यार ఎందుకని? करता था। क्यों? ఎందుకని? क्यों? చిన్నతనంలో తల్లి చచ్చిపోయింది. क्योंकि बचपन में ही उसकी माता गुजर गई, చిన్నతనం చచ్చిపోయింది. बचपन में ही गुजर गई। బెన్యామీను కన్న తర్వాత చచ్చిపోయింది. बिन्यामीन को जन्म देने के बाद वो मर गई, మార్గంలో చచ్చిపోయింది. मार्ग में ही मर गई। ఇద్దరు చిన్నపిల్లలు. दो छोटे बच्चे, ఇద్దరు చిన్నపిల్లలు. दो छोटे बच्चे, తల్లి లేదు. माँ नहीं, తల్లి లేదు. माँ नहीं। బిల్హా దగ్గర జల్ఫా దగ్గర పెరుగుతున్నారు. बिल्हा जिल्फा के पास उसका पालन पोषण हो रहा था, పెరుగుతున్నారు వాళ్ళు. वो बड़े हो रहे थे। పాపం తల్లి లేదని माँ नहीं है करके యాకోబు ఎంతో ప్రేమగా ఉంది. याकूब उनको अच्छे से प्यार करता మంచి था। అంగీ కుట్టించాడు. उसने उसके लिए एक अंगरखा बनाया, మంచి అంగీ కుట్టించాడు. अच्छा अंगरखा बनाया। కానీ लेकिन ఈ మిగతా అన్నదమ్ములందరూ बाकी जो उसके भाई लोग थे ఆయనంటే బాగా కోపం. उससे बहुत गुस्सा रहते थे। ఎందుకని? क्योंकि ఏంది మా నాన్న సపరేట్ చూస్తున్నాడు అతను. मेरे पापा क्यों उसको अलग से प्यार करते हैं। మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి. अगर समझ लीजिए हमारे दो बच्चे हैं, ఇద్దరు పిల్లలు ఉన్నారు. दो बच्चे हैं। ఒకసారి పెద్దవాడిని ప్రేమిస్తారు. कई बार कुछ लोग जो है बड़े बेटे से प्यार करते ఏమంటారు हैं। సార్? क्या बोलते हैं? వీడు నా ప్రాణం, अरे ये मेरा प्राण है, వీడు నా ప్రాణం, ये मेरी जान है, వీడంటే నా ప్రేమ అంట. मैं इससे ज्यादा प्यार करता हूँ। చిన్న పిల్లవాడు చూస్తూ ఉంటాడు. छोटा बच्चा देखता रहता है, ఏంటి మా నాన్న నేను ప్రేమ కదా, मेरे पापा मुझसे प्यार नहीं करते क्या? నేను ప్రేమగా లేనా? क्या मुझसे प्यार नहीं करते? తల్లి అంటది माँ कहती నాకు है చిన్నోడంటే బాగా ప్రేమ. मैं छोटे वाले से ज्यादा प्यार నాకు करती చిన్నోడు हूँ, చాలా ప్రేమ అంట. छोटे वाले से ज्यादा प्यार పెద్దోడు करता చూస్తూ हूँ, ఉంటాడు. बड़ा वाला देखता నా रहता తల్లి है। నన్ను ప్రేమించదా? क्या तो माँ मुझसे प्यार नहीं నా తల్లి करती? నన్ను ప్రేమించదా? माँ मुझसे प्यार नहीं करती। నన్ను ఎప్పుడు అడుగుతారు? मुझसे हमेशा पूछते हैं మీరిద్దరు సీజాని సమజాని ఎవరిని బాగా ప్రేమిస్తారు? श्रीजा और समझा में से आप किससे ज्यादा प्यार करते हैं? ఎవరంటే నీకు ప్రేమ? किससे आप ज्यादा प्यार करते నాకు हैं? ఇద్దరంటే ప్రేమ. मैं कहता हूँ मैं दोनों से प्यार करता हूँ। ఉండరు అంటారు. वो कहते हैं ऐसा हो ही नहीं सकता, ఉండరు ऐसा कोई हो ही नहीं सकता, ఉండరు అంటారు. ऐसा नहीं है। నాకు ఇద్దరంటే ప్రేమ. मैं दोनों से प्यार करता हूँ। ఎందుకో తెలుసా? क्यों पता है? నాకు వాక్యం తెలుసు. मुझे वचन पता है, నా ప్రభువుని గురించి నాకు తెలుసు. मेरे प्रभु के बारे में मुझे पता है। బైబిల్లో రాసి ఉంది. बाइबल में लिखा ఆయనకి है పక్షపాతం वो లేదు. किसी का भेदभाव नहीं करता, పక్షపాతం లేదు. किसी का भेदभाव नहीं ఇలా करता। జరిగిన సంఘటన प्रिय एक घटना घटी, పేపర్ లో వచ్చింది. ఒకసారి पेपर में एक बार आया था, పేపర్ లో వచ్చింది. पेपर में आया था తల్లి ఒకళ్ళని ప్రేమిస్తుంది, माता एक बच्चे से प्यार తండ్రి करती ఒకరిని है, ప్రేమిస్తున్నారు. पिता दूसरे से प्यार करता है।
పెద్దవాడు बड़े बेटे ने పిల్లవాడిని ఎక్కువ ప్రేమిస్తున్నారని, छोटे बच्चे से ज्यादा प्यार कर रहा है करके, తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నారని, भाई से ज्यादा प्यार कर रहे हैं करके, తల్లిదండ్రులు లేనప్పుడు जब माता पिता नहीं थे వాడిని కిచెన్ లోకి వెళ్ళి చాకు తీసుకొని చంపేసి. किचन में ले जाकर उसका चाकू मारकर मार दिया। ఎందుకని? क्यों? వీడు చచ్చిపోతే अगर ये मर जाएगा तो నాకే ప్రేమ ఉంటుంది, मुझसे सब प्यार करेंगे, నాకే ప్రేమ ఉంటుంది. मुझसे सब प्यार వీడు करेंगे। చచ్చిపోతే నాకే ప్రేమ ये ఉంటుంది. मर जाएगा तो मुझसे सब प्यार करेंगे। పొడిచే చెట్టుకున్నాడు. मार दिया। తల్లిదండ్రులు వచ్చినప్పుడు जब माता पिता आए రక్తంలో కొట్టు కాడుతున్నాడు. वो खून में तड़प रहा था। ఏంట్రా అన్నాడు. क्या हुआ? అవును, हाँ, మీరు అన్ని ఎక్కువ ప్రేమిస్తారు, आप तुम उससे ज्यादा प्यार करते నన్ను ఎక్కువ हो, ప్రేమిస్తారు, उससे ज्यादा प्यार करते हो, నాకు రావాల్సిన ప్రేమ నాకు రావట్లేదు. मुझसे कोई प्यार नहीं करते। పిల్లరా, प्रियो, తల్లిదండ్రులు माता पिता జాగ్రత్తగా ఉండండి. ध्यान से रहिए, తల్లిదండ్రులు జాగ్రత్త. ध्यान से रहिए। ఇద్దరిని, दोनों को, ఇద్దరు, दोनों को, ముగ్గురు, तीन हो, అందరిని బరాబర్గా ప్రేమించండి. सबको बराबर प्यार करो। వాళ్ళు వినపట్టేట అనబాకండి. उनको सुनने के जैसे देता है वैसे मत बोलिए, ఇదంటే నాకు ప్రేమ, मैं इससे प्यार करता हूँ, ఇదంటే నాకు ప్రేమ. इससे ही प्यार करता हूँ। తర్వాత ఇంకా చాలా మంది और कुछ लोग, ఇది మైండ్ మట్టి మైండ్, अरे इसका दिमाग में मिट्टी है, ఇది మట్టి మైండ్, मिट्टी घुसी हुई है, ఇది ఏం తెలియదు, इसको कुछ नहीं पता, ఇది ఏం అంటా ఉంటారు. कुछ नहीं पता करके बोलते వాడు हैं। అదే ఆలోచిస్తాడు, वो वही सोचता వాడు रहेगा, అదే ఆలోచిస్తాడు. वही सोचता నా रहेगा। మైండ్ అంట मेरा दिमाग जो है మట్టి మైండ్ అంట, मिट्टी का है, నాకంట జ్ఞాపకం లేదంట, मेरे को कुछ याद नहीं रहता నేను है, పాస్ అవనంట, मैं पास नहीं होऊंगा, నేను పాస్ అవనంట, मैं पास नहीं होऊंगा, నేను పాస్ అవనంట, मैं पास नहीं నాకు होऊंगा, మార్కులు రావు. मेरे को मार्क्स नहीं మమ్మ आएंगे। అంటుంది, मेरी मम्मी कहती है నీకేం మార్కులు రావు, तुम्हें कुछ मार्क्स నీకు नहीं జీరో है, మార్కులు వస్తాయి, तुझे जीरो मार्क्स అసలు నువ్వు आएंगे, ఏమీ సంపాదించలేవు, तुम कुछ भी नहीं कमा నువ్వు पाओगे, పెద్దయినాక ఏమి చేయలేవు, बड़े होने के बाद तुम कुछ नहीं कर पाओगे, గాడిదలాగా తిరుగుతావు, तुम गधे की तरह घूमते నువ్వు रहोगे, గాడిదలాగా తిరుగుతావు गधे की तरह घूमोगे। అన్నాం అనుకోండి, अगर ऐसा बोलेंगे तो వాడికి అదే ఆలోచన వచ్చింది. उसके अंदर यही विचार నేను आएगा, గాడిదనంట, मैं गधा हूँ, నాకేం రాదు. मुझे कुछ नहीं आएगा। ఇలా మాటల ప్రభావం, प्रियो, बातों का प्रभाव, మాటల ప్రభావం बातों का प्रभाव, ఎప్పుడు అలా ఉండదు, कभी भी ऐसे मत ఎప్పుడు रहो, అలా ఉండదు. कभी भी ऐसे मत रहो। ప్రేమ అనేది प्यार जो है భయభక్తులతో ఉంటుంది పిల్లలు. डर से जुड़ा होता है, భయభక్తులు, डर, అది దేవుని యందు భయభక్తులు ఉండాలి. परमेश्वर पर डर भय होना అలాంటి चाहिए। వాడు యేసు, ऐसा ही है यूसुफ, అలాంటి వాడు యేసు. ऐसा ही है यूसुफ। యాకోబు ప్రేమిస్తున్నాడంటే याकूब प्यार कर रहा है, ఎందుకు ప్రేమిస్తున్నాడు? क्यों? అందరినీ ప్రేమిస్తున్నాడు, वो सबसे प्यार करता है, అందరినీ ప్రేమిస్తున్నాడు. सबसे प्यार करता है, కానీ लेकिन తల్లి లేని పిల్లవాడని, माँ नहीं है करके, చిన్నతనంలో తల్లి పోయిందని बचपन में ही माँ गुजर गई, ప్రేమిస్తున్నాడు, इसलिए प्यार कर रहा है, ప్రేమిస్తున్నాడు. प्यार कर रहा है। అయితే ఈ యొక్క అన్నలు ఉన్నారే, जो इसके भाई हैं, వీళ్ళు ఆయన మీద ఎక్కువ పగ పెట్టుకుంటారు. ఎప్పుడు हमेशा उस पर एक क्रोध रखा, వారం లేని తనం ఉండేది, वो सह नहीं पाते थे, వారం లేని सह తనం. नहीं पाते थे। చూడండి పిల్లాడా, देखिए బైబిల్ చదువుదాం, బైబిల్ చదువుదాం. बाइबल में देखेंगे 37వ అధ్యాయం 37वां अध्याय, ఆది కాండము उत्पत्ति 37వ అధ్యాయం 37वां अध्याय, అక్కడ చూస్తే वहां देखेंगे చూడండి, ఏసేవు 17 ఏళ్ళు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్ద తెచ్చుచుండువాడు. यहाँ पे दूसरे वचन से लिखा है, यूसुफ 17 वर्ष का होकर अपने भाइयों के संग भेड़ बकरियों को चराता था, और वह लड़का अपने पिता की पत्नी बिल्हा और जिल्फा के पुत्रों के संग रहा करता था, और उनकी बुराइयों का समाचार अपने पिता के पास पहुंचाया करता था। చెడుతనం చూసి ఓర్చుకునేవాడు కాదు పిల్లలు, बुराइयों को देखकर वो सहता नहीं था, చెడుతనం చూసి ఓర్చుకునేవాడు కాదు. बुराइयों को सहता नहीं था। అందుకని ఏం రాస్తుంది? इसलिए क्या लिखा है సామెతల గ్రంథంలో ఏం రాసింది? नीति वचन में, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట చెడుతనమును అసహించుకున్నట్టు. यहोवा का भय मानना, बुराई से बैर रखना है। అది మనం ఇతను దేవుని భయం ఉందని ఎట్లా చెప్పగలం? हम कैसे कह सकते हैं इसको परमेश्वर का डर है? ఎట్లా చెప్పగలం? कैसे कह వాళ్ళ सकते हैं? క్రియల ద్వారా उसके చెప్పగలం. कार्यों के द्वारा। ఇంకొక విషయం, एक और बात, మనిషిని మనిషిగా చూడాలి. एक इंसान को इंसान की तरह देखना चाहिए। అతను కూలి పనివాడైనా సరే, शायद वो छोटा काम करने वाला हो, కూలి పనివాడైనా సరే, छोटा मजदूरी करने वाला हो, మన కింద పనిచేస్తున్నా సరే, या हमारे नीचे काम करने वाला हो, మన కింద పనిచేస్తున్నా हमारे नीचे काम करने वाला हो, అక్షబ్దాలతో మాట్లాడకూడదు. उससे गलत बातें नहीं कहनी चाहिए। आइए जाइए, कैसे बोलना है? कैसे बोलना है? आइए जाइए ఏమనాలి? कैसे बोलना है? అయ్యా రండి, आइए పని చెయ్యండి, काम करो, అది ऐसे। है इधर कब का इधर देखो इधर इधर ऐसा नहीं बोलना चाहिए कभी भी. क्यों? इंसान है वो. ఎందుకో తెలుసా? क्यों पता है? అతను మనిషి, क्योंकि वो एक इंसान है, అతను మనిషి, वो एक इंसान తన है, వృత్తిని చేస్తున్నాడు. वो सिर्फ अपना काम का
निभा रहा है, వృత్తిని अपना చేస్తున్నాడు, काम कर रहा है, वो వృత్తి చేస్తున్నాడు అతను. नौकरी कर रहा है, మనం ఇంకొక వృత్తి हम చేసుకుంటాం. दूसरी नौकरी कर रहे మనం हैं, ఆఫీసులో కూర్చుంటాం, हम ऑफिस में बैठते हैं, మనం ఆ పని చేసుకుంటున్నాం. हम अपना काम करते हैं, అతను కూలి పని वो చేసుకుంటాం. मजदूरी कर रहा है, కూలి పని చేసినంత మాత్రాన मजदूरी कर रहा है तो వాళ్ళని మనం అట్లా మాట్లాడతాం. हमें ऐसे उससे बात नहीं నేను करनी चाहिए। నేర్చుకున్నాను ప్రియులారా, हमने सीखा प्रियो, నేను నేర్చుకున్నాను, मैंने सीखा, దేవుళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. प्रभु के पास आने के बाद सीखा। నేను కూడా ముందు అట్టానే मैं మాట్లాడాను, भी ऐसे ही बात करता था, నేను అట్టానే ऐसे మాట్లాడాను, ही बात करता था, అసహించుకునేవాడిని, मैं घृणा करता था, మనుషులను लोगों అసహించుకునేవాడిని. से घृणा करता था। కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక लेकिन यीशु मसीह के पास आने के నాకు ఆయన बाद నేర్పాడు, उसने मुझे सिखाया, ఆ ప్రవక్త నాకు నేర్పాడు. उस नबी ने मुझे అందుకే सिखाया। అంటాడు, इसलिए कहता है, ప్రవక్తల మాటలని మీరు బ్రతుకుతారు, नबियों की बात सुनो तुम जीवित रहोगे, ప్రవక్తల మాటలని మీరు బతుకుతారు. नबियों की बात सुनो तुम जीवित ఇదిగో रहोगे। మన ఆఖరి ప్రవక్త, देखो आखिरी नबी వాక్యమైన దేవుడు वचन रूपी మనతో परमेश्वर हमसे మాట్లాడుతున్నాడు. बातें कर रहा है। అందుకే इसलिए ఎవరినైనా అలా పిలిస్తే నాకు బాధేస్తుంది. कोई किसी को ऐसे बुलाता है तो मैं बहुत दुखित हो వారు जाता हूँ। చేస్తున్న పనిని బట్టి మనం వాళ్ళని అట్లా బిహేవ్ చేయకూడదు. वो कोई काम कर रहे हैं उसकी वजह से ऐसा बर्ताव नहीं करना चाहिए। మన మాటలు ఎలా ఉండి ఉప్పేసినట్టు ఉండాలి, हमारी बातें कैसी होनी चाहिए, नमक डाले हुए समान, ఉప్పేసినట్టు ఉండాలి. नमक डाले हुए ఏదైతే समान। వాళ్ళకి వాక్యం చెప్పండి, हो सके तो उन्हें वचन बताओ, వాక్యం చెప్పండి, वचन बताओ, వాక్యం నడిపించండి, वचन में चलाओ, ప్రేమించండి, प्यार करो, ప్రేమించండి. प्यार करो। మన చర్చి పని జరుగుతుంది, हमारे चर्च में काम हो रहा है, వాళ్ళ కుక్కుల్లో కూడా అన్నం పెడుతున్నాం, हम मजदूर लोगों को भी खाना खिला रहे हैं, అన్నం పెడుతున్నాం. खाना खिला रहे हैं। పక్కన అతను ఏమన్నా తెలుసా, बगल वाले व्यक्ति ने आके क्या कहा पता है, మిమ్మల్ని గురించి చాలా బాగా చెప్పుకుంటున్నాను, आपके बारे में बहुत लोग अच्छी अच्छी बातें करते हैं, ఫోన్లు కూడా చేస్తున్నాను. फोन भी कर रहे हैं मुझे। ఆ చర్చి వాళ్ళు చూడండి, उन चर्च वालों को देखो, వాళ్ళ కుక్కులకు అన్నం పెడుతున్నారు, मजदूर लोगों को भी खाना खिला रहे వాళ్ళకి हैं, అన్నం పెడుతున్నారు. खाना खिला रहे हैं। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఎందుకని? क्यों? ప్రేమ. प्यार। ఏం ప్రేమ? कौन सा प्यार? దేవుని ప్రేమ. परमेश्वर का प्यार। వాళ్ళు ఇది అనుకుంటున్నారని కాదు. ये ऐसा नहीं कि वो कुछ सोचेंगे इसलिए ऐसा करेंगे। పాపం కరోనా వైరస్ పనులు లేవు, कोरोना वायरस में काम नहीं है लोगों के పనులు पास, లేవు, పాపం काम नहीं है, ఇప్పుడు పని జరుగుతుంది, अभी काम मिल रहा है, పని చేసుకుంటున్నారు, काम कर रहे हैं, పని చేసుకుంటున్నారు. काम कर रहे हैं। వాళ్ళ దగ్గర కూలి మనం ఇవ్వాలి. उनको जो मजदूरी देना है देना चाहिए। చాలా మంది కూలి బిగబట్టుకుంటున్నారు. बहुत से लोग मजदूरी को भी चुरा लेते हैं। అవి ఫోన్ వచ్చిన ఉదయం, अभी मुझे सुबह सुबह फोन आया, ఉదయాన్నే ఫోన్ వచ్చింది. फोन आया, శంకర్లాల్ గారు అల్లుడు शंकर लाल भैया के दामाद हैं, పాపం ఎక్కడ పని చేసినా డబ్బులు ఇస్తలేదంట, कहीं पे भी वो काम कर रहे हैं, उनको कोई भी मजदूरी नहीं दे रहा, డబ్బులు ఇస్తలేదంట. पैसे ही नहीं दे रहे। బైబిల్ ఏమంటుంది తెలుసా, बाइबल में क्या लिखा है, కూలి వారి కూలి బిగబట్టకూడదు. मजदूर की मजदूरी को नहीं रोकना चाहिए। ఎందుకని బిగబట్టుకుంటున్నారు వాళ్ళు? क्यों ऐसे कर रहे हैं? వాళ్ళకి వాక్యం తెలియదు, उनको वचन नहीं వాళ్ళకి पता, ప్రార్థన తెలియదు, उनको प्रार्थना नहीं पता, వాళ్ళ సహవాసం లేదు. संगति नहीं है। అర్థమైందా? समझ में आया? సహవాసానికి వస్తే संगति में आएंगे तो అది చేయొద్దు, ये नहीं करना ఇది चाहिए, చేయొద్దు, वो नहीं करना चाहिए బయట बोलेंगे। బయట ఉండేవాడికి ఏమో जो बाहर रहता है उसको क्या पता వాళ్ళ वचन? సందేశం ఉందా, क्या उनके पास कोई ఒక संदेश క్రమం है, ఉందా, उनके पास कोई ఒక नियम है, జీవంలో దేవుడు ఉన్నాడా? क्या जीवित परमेश्वर है उनके पास? ఎచ్చలవిడిగా తిరుగుతున్నారు, खुल्लम खुल्ला ఎచ్చలవిడిగా తిరుగుతున్నారు, खुल्लम खुल्ला घूम रहे हैं, ఎచ్చలవిడిగా తిరుగుతున్నారు. खुल्लम खुल्ला घूम रहे కొంతమంది हैं। ఆదివారం వస్తారు, कुछ लोग संडे आते ఆ हैं, గంట కూర్చుంటారు, 1 घंटा बैठते हैं, వెళ్ళిపోతారు, चले जाते हैं 7 రోజులు లోకంలో और తిరుగుతారు. 7 दिन संसार में घूमते रहते हैं। ఆదివారమే ఖుదా బాబు, संडे को ही खुदा बाप बोलते हैं, ఆదివారమే ఖుదా బాబు, संडे को ही बोलते हैं, లేకపోతే नहीं तो ఆ చర్చి దగ్గరికి వెళ్ళి चर्च के पास 2 जाकर చేయలేసి 2 हाथ रखकर 2 చేయలేసి 2 हाथ ऐसे रखकर ఒకసేపు ప్రార్థన थोड़ी చేస్తారు, देर प्रार्थना करेंगे, ప్రార్థన చేస్తారు. प्रार्थना करेंगे। వాళ్ళకి పాపం బైబిల్ తెలియదు, उनको बाइबल नहीं पता, వాక్యం తెలియదు, वचन नहीं వాళ్ళ पता, హృదయంలో ఉన్న దేవుని గురించి తెలియదు, उनके हृदय में जो परमेश्वर है उनके ఆ बारे में नहीं ప్రవక్త గురించి पता, వాళ్ళకి తెలియదు. नबी के बारे में नहीं पता, అందుకని इसलिए వాళ్ళు చెడుతనం అసహించుకోలేకపోతున్నారు. वो बुराई से बैर नहीं रख पा रहे। చూడండి ఇక్కడ देखिए అన్నలు ఏ తప్పు చేసినా, भाई लोग कुछ भी बुरा करते అన్నలు थे, ఏ తప్పు చేసినా, कुछ भी बुराई करते थे, ఏ తప్పు మాట్లాడుకుంటున్నా कुछ भी गलत बातें करते थे, వినేవాడు, वो सुनता था, వినేవాడు, सुनता था వెంటనే తండ్రి చెప్పేసి, और आगे पिता को बताता था, తండ్రి చెప్పేవాడు, पिता को बताता था, నానా पिताजी రుబేన్ అని ఎట్లా అంటున్నాడు, रूबेन भैया ऐसे बोल रहे हैं, రుబేన్ అని ఎట్లా అంటున్నాడు, ऐसे बोल रहे हैं, యోధా అని ఎట్లా అంటున్నాడు, यहूदा भैया ऐसे बोल रहे हैं, సిమోన్ అని ఎట్లా అంటున్నాడు, सिमोन ऐसे बोल रहा है, అదిగో ఇస్సాకార్ అని ఎట్లా అంటున్నాడు, इस्साकार ऐसे बोल रहा है, చెప్పేవాడు. ऐसे बताता ఎందుకు था। ఇప్పుడు చెప్పండి, क्यों बताइए? వాళ్ళ మీద కోపం ఉండి కాదు, गुस्सा है करके इसलिए नहीं, కోపం ఉండి కాదు, गुस्सा है इसलिए తండ్రికి नहीं, చెబితే पिता को बताएगा తండ్రి तो, దండిస్తే पिता डांटेगा तो, తండ్రి దండిస్తే पिता डांटेगा तो వాళ్ళు మాంతారని, वो गलत चीजों को వాళ్ళు छोड़ देंगे, మాంతారని वो सुधर जाएंगे, అంటూ చెప్పేవాడు. इसलिए बताता था। ప్రియులారా, प्रियो, ఏలియా యొక్క కొడుకులు, एली के बच्चे, ఏలియా యాజకుడు, एली एक याजक है, ఏలి అయితే ఆయన కొడుకు అసహ్యం పని చేస్తున్నారు, उसके बेटे बुरे बुरे कार्य करते थे, వాక్యం చదివిస్తుంది, वचन कहता है, చెప్పాడంటే ఎన్నిసార్లు कई बार उसको बताया, వదిలిపెట్టేసి. फिर भी उस पर ध्यान नहीं दिया। ఎందుకని? क्यों? ఎన్రీల్ మాట, वो ये नहीं सुनते, ఎన్రీల్ మాట. ये नहीं सुनते। మనం కూడా हम भी కొన్నిసార్లు చెప్తాం, कई बार बताते हैं, హే చదువు సరిపోయింటారులే,
अरे नहीं सुनते करके కానీ छोड़ देते हैं। ఏలీ పైన దేవుడు ఎలిగేషన్ ఇచ్చాడు. लेकिन एली पे परमेश्वर ने एक निंदा लगाई, బిడ్డలను కుల్లంగా వదిలేసావు. तुम्हारे बच्चे खुल्लम खुल्ला पाप कर रहे थे, तुमने उन्हें ऐसे ही అందుకే छोड़ బైబిల్ दिया। అంటుంది इसलिए बाइबल कहती है బెత్తం ఉపయోగించమాట. लाठी का इस्तेमाल करो, బెత్తం ఉపయోగించ लाठी का इस्तेमाल करो। చిన్నప్పటి నుంచి పిల్లవాడు చక్కగా నేడు बचपन से बच्चों को अच्छे से पालो पोसो, పెద్దయినాక बड़े होने के बाद వాడు తప్పు చేయడు. वो गलत नहीं करेगा। చిన్నతనం నుంచి बचपन से యాకోబు దగ్గర పెరిగాడు. याकूब के पास తల్లి లేదు కదా, बड़ा, తల్లి లేదు కదా, उसकी माता नहीं है। అర్థమైందా? समझ में आया? ఎందుకు యేసేపు చెడుతనాన్ని అసహించుడు తెలుసా? क्यों यूसुफ ने बचपन से ही बुराई से घृणा किया? యాకోబు ఎవరు? याकूब कौन है? దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. परमेश्वर ने उसको चुना है, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. परमेश्वर ने चुना है। యాకోబు గురించి దేవుడు కడుపులో ఉన్నప్పుడే మాట్లాడాడు. याकूब जब पेट में था उसके विषय में परमेश्वर ने తల్లి बातें की। గర్భములో ఉన్నప్పుడే యాకోబు గురించి మాట్లాడాడు. माता के गर्भ में जब था तभी याकूब के बारे में बातें ఎన్నుకున్నాడు की। ప్రియులారా, उसको चुना परमेश्वर ने, ఎన్నుకున్నాడు. चुना। ఎక్కడ పెరిగాడు యేసేపు? कहाँ बला पोसा? యేసేపు ఎక్కడ పెరిగాడు? यूसुफ कहाँ पोसा తండ్రి गया? సంరక్షణలో పెరిగాడు. एक पिता के हाथों में। తల్లి లేదు కదా, उसकी माँ नहीं थी, తల్లి లేదు, माँ नहीं थी, తల్లి చనిపోయింది. माँ तो मर गई చిన్నప్పుడే చనిపోయింది. बचपन में ही। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए తండ్రి చిన్నప్పుడు చనిపోతాడు, पिताजी बचपन में ही मर जाते తల్లి हैं। భక్తి పరురాలు. माता बहुत भक्ति करने वाली తల్లి है, భక్తి పరురాలు. भक्ति करने वाली है, పిల్లలను మంచిగా పెంచుద్ది, बच्चों को अच्छे से పిల్లలను पालती మంచిగా है, పెంచుద్ది. अच्छे से पालती है। మన గజియాబాద్ లో సిస్టర్ ఉంది, हमारे गाजियाबाद में एक सिस्टर है, రాజ్ సిస్టర్. राज सिस्टर है। ఇద్దరు కుమారులు చూడండి, उनके दोनों बेटों को देखिए, ఇద్దరు కుమారులు ముందు వచ్చి కూర్చుంటారు. दोनों बेटे आके बैठ जाते हैं, ఇద్దరు కుమారులు ముందు వచ్చి కూర్చుంటారు. दोनों बच्चे आके बैठ जाते हैं। మేము మొన్న పోతే जब हम गए थे उनके ఎంత घर మంచి प्रार्थना మంచి में, పరిచయం చేశారు कितने अच्छे उन्होंने परिचर्या किया, బిడ్డలు, बच्चों ने, మన బిడ్డలు కూడా हमारे बच्चे भी। చూస్తున్నాను నేను. मैं देख रहा हूँ, మీరు కూడా आप भी మీ బిడ్డలను తీసుకొస్తున్నారు, अपने बच्चों को लेके आ रहे మీ हैं, బిడ్డలను अपने తీసుకొస్తున్నారు, बच्चों को लेके आ रहे ముందు हैं, కూర్చోబెడుతున్నారు. आगे बिठा रहे हैं। మంచిది, अच्छी बात అదే है, ఉండాలి. ऐसे ही होना అట్లానే चाहिए, ఉండాలి పిల్లలు. ऐसे ही होना మనం चाहिए। ఏమో కూర్చుంటాం, हम तो बैठ जाते हैं, పిల్లలు బయట తిరుగుతూ बच्चे ఉంటారు, बाहर घूमते रहते हैं, పిల్లలు బయట తిరుగుతూ बच्चे ఉంటారు. बाहर घूमते रहते అదేమంటే हैं। ఏమంటాం? और क्या बोलेंगे? చిన్న పిల్లలే, छोटे बच्चे हैं, ఆడుకునే సమయంలో, खेलने का टाइम है, ఆడుకునే సమయంలో खेलने का समय है, వాళ్ళు ఆడుకోనియండి, उन्हें खेलने दो, వాళ్ళకి అర్థం కాదు, उन्हें समझ में नहीं వాళ్ళు आएगा, ఆడుకోనియండి. उन्हें खेलने दो। అది పెద్ద అయినాక बड़े होने के बाद అది క్రమం లేదు, उसके अंदर नियम नहीं है, క్రమం లేదు. नियम नहीं అందుకే है। యేసయ్య అంటున్నాడు, इसलिए यीशु मसीह कहता है, క్రమం లేని వాళ్ళారా, అక్రమం చేయి వాళ్ళారా. हे कुकर्मियों, ఎందుకు అంటున్నాడు? क्यों చిన్నపిల్లల క్రమం నేర్పండి. बच्चों को नियम सिखाओ। ఎందుకు టాప్ స్కూల్లో చదివిస్తారు మీరు? क्यों बड़े बड़े स्कूलों में बच्चों को पढ़ाते हैं? ఎందుకు టాప్ స్కూల్లో చదివిస్తారు? क्यों ఎందుకు ట్యూషన్లో పెడుతున్నారు? क्यों ट्यूशन भेजते हैं? అసలు టైం లేకుండా भी समय ही नहीं होता। చదువు 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 అంటావు. पढ़ो 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 क्यों बोलते हैं? బైబిల్ చదవమంటావు ఇప్పుడు? बाइबल पढ़ने को कहते हो कभी? బైబిల్ చదవమంటావా? बाइबल पढ़ने को कहते నువ్వు हो? అడిగావా? कभी आपने पूछा? ఎలా ఉదయం బైబిల్ చదివావా? सुबह सुबह बाइबल पढ़ा? ప్రార్థన చేస్తున్నావా? क्या प्रार्थना कर रहे हो? సహవాసంలో కూర్చొచ్చి आके बैठो प्रेयर में, కూర్చు, సహవాసంలో కూర్చో बैठो। అంటావా? ऐसे बोलते हैं? అంటావా? बोलते हैं? అను. नहीं बोलते। ఎందుకని? क्यों? ఆడుకోనియండి, खेलने दो, చిన్నపిల్లలు కదా, छोटे बच्चे हैं, ఆడుకోనియండి. खेलने दो। ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే आईएएस ऑफिसर हो, ఈనాడు చూస్తున్నాం आजकल हम देख रहे हैं, తల్లిదండ్రులు బయటికి నెడుతున్నాడు. वो अपने माता पिताओं को घर से बाहर कर गिनती देता है, बाहर कर देता है। ఆంధ్ర నుంచి మా చిన్నమ్మ ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఇప్పుడు నాకు आंध्रा से एक लड़की फोन करती है, చిన్నమ్మ मेरी मौसी फोन करती है, ఫోన్ చేసింది, फोन करती है, అయ్యా బాగున్నావా, आप ठीक हो? అయ్యా బాగున్నాడు. ठीक हो बोलती है। కొడుకు అమెరికాలో ఉన్నాడు, बेटा अमेरिका में है, అమెరికాలో ఉన్నాడు. अमेरिका में है। నేను అడుగుతాను, मैं पूछता हूँ, చిన్నమ్మ छोटी मम्मी అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? क्या भैया फोन करते हैं? ఎక్కడయ్యా, ఫోన్ చేయడయ్యా. नहीं, फोन नहीं करता। డబ్బులను పంపుతున్నాడా? क्या पैसे भेजता है? పంపడయ్యా. पैसे नहीं भेजता। ఎప్పుడన్నా కోళ్ళే మాట్లాడదు, बस कभी भी बात करती है तो बहू ही बात करती కోళ్ళే है, మాట్లాడు. बहू ही बात करती है। డబ్బులు పంపిడయ్యా, पैसे भी नहीं भेजता है, డబ్బులు పంపిడయ్యా. पैसे नहीं भेजता है। అమెరికాలో ఉన్నాడు పిల్ల. वो अमेरिका में रहता है। ఎందుకు తెలుసా? क्यों? వాడికి సహవాసం లేదు. उसके अंदर संगति नहीं है। నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. मैं जानता हूँ बचपन వాడు से। చదువు 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 అని, पढ़ो 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 करके, చదువు 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 అని पढ़ो पढ़ो करके ఎవరు పడేవాళ్ళు. पीछे, ఇప్పుడు మంచిగా చదివాడు, और उसने अच्छे से पढ़ाई మంచి की, మార్కులు చదివాడు. अच्छे मार्क्स लेके आया, ఇప్పుడు తల్లిని చూస్తలేదు. और अब वो माता को ध्यान ही नहीं देता। తండ్రి చనిపోయాడు, पिताजी मर गए, తండ్రి చనిపోయాడు, पिताजी मर गए, అమెరికాలో ఉన్నాడు, अमेरिका में మంచి है, పొజిషన్ లో ఉన్నాడు. अच्छे पोजीशन में है। కొంతమంది कुछ लोग మీఠా మీఠా మాటలు చెప్తారు. मीठी मीठी बातें बताते అబ్బో हैं, మీఠా మీఠా మాటలు, मीठी मीठी ఒక్క बातें, పైసా జారు, एक भी पैसे नहीं ఒక్క పైసా निकालते, జారు. एक भी पैसे नहीं निकालते। నేను బాగున్నావండి, मैं अच्छा पैसा నేను कमाता బాగా हूँ, मैं సంపాదిస్తున్నాను, अच्छे से कमाता ఏ हूँ, కొంచెం సహాయం చేస్తే थोड़ा सा मदद कर देंगे అబ్బో तो మీఠా మీఠా మాటలు. मीठी मीठी ఇక बातें। ఆ మాటలకి ఈ లోకలు ఎక్కడుండవు. ऐसी बातें संसार में कहीं नहीं होती, అట్లాంటి మాటలు ऐसी बातें। నేను అడుగుతాను, मैं पूछता हूँ, చిన్నమ్మ ఫోన్ చేస్తున్నాడా?
क्या मुझसे फोन చేయడం करता है? మొన్న కూడా మాట్లాడింది నాతో. मैं परसों भी मुझसे बातें की, మొన్న నెలలో మాట్లాడింది. पिछले महीने में भी बात किया, డబ్బులు పంపించలేదు. पैसे भी नहीं भेजता है, అయ్యా అసలు పట్టించుకోడయ్యా. मेरे पे ध्यान ही नहीं देता है। వీళ్ళకి అర్థమైందా? प्रिय समझे? ఎందుకని? क्यों? వాడు బైబిల్ చదవడు, वो बाइबल नहीं వాడు पढ़ता, ప్రార్థన చేయడు, प्रार्थना नहीं వాడు करता, సహవాసం లేదు, संगति में नहीं ఒక रहता మంచి है, కాపర్ లేడు, एक अच्छा पासवान नहीं హెచ్చరించే है, కాపర్ లేడు, सावधान करने वाला पासवान नहीं గద్దించే है, కాపర్ లేడు. डांटने वाला पासवान नहीं వాడి है, ఇష్టం उसकी मर्जी, ఇచ్చలబడి. खुल्लम खुल्ला। అదే గనక దేవుని మీద భయభక్తులు ఉంటే अगर वही परमेश्वर का डर और भय रखे तो మాట్లాడతాడు దేవుడు. बात करेगा దేవుడు परमेश्वर, మాట్లాడతాడు. परमेश्वर बात ఏం करेगा। చేస్తున్నావు నువ్వు? तुम क्या कर रहे हो? ఏం చేస్తున్నావు నువ్వు? क्या कर रहे हो? తప్పు చేస్తున్నావు, गलत कर रहे हो, తప్పు చేస్తున్నావు. गलत कर रहे हो। భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, సంఘం పట్ల, సహవాసం పట్ల దేవుడు మాట్లాడే దేవుడు పిల్లారా. पत्नी, पति, बच्चों और कलीसिया के प्रति దేవుడు बात करने మాట్లాడతాడు. वाला है। ఎందుకని? क्यों? మనకు దీని వాక్యం ఉంది, हमारे पास परमेश्वर का वचन है, సహవాసం ఉంది. संगति है। కొంతమంది సహవాసం ఉంటది, कई लोगों की संगति तो होती है, అందుకంటాడు इसलिए कहता है సహవాస దోషం. संगति का दोष, సహవాస దోషం. संगति का दोष। వాడు తప్పు చేస్తే अगर एक गलती करे तो వీడి స్నేహితుడు చూడండి రా అంటాడు. कहते हैं इसके मित्र कौन है, देखो వీడి స్నేహితుడు చూడండి इसके मित्र कौन है, ఎవరితో స్నేహం చేస్తున్నాడు. किससे संगति कर रहा है। ప్రియులారా, प्रियो, సహవాస దోషం ఉంటుంది. संगति का दोष होता है। సంఘం మంచిగా ఉండాలి, कलीसिया अच्छी होनी మంచి चाहिए, సంఘం कलीसिया अच्छी होनी మనల్ని चाहिए, గద్దించేస్తాం. हमें डांटने वाली कलीसिया, మన తప్పులు ఎత్తి చూపే సంఘం, हमारी गलतियों को उठा के दिखाने वाली ఎత్తి చూపే సంఘం ఉండాలి. उठा के दिखाने वाली నన్ను कलीसिया। చాలా మంది అంటారు సంఘస్థులు, मुझसे मुझसे कलीसिया वाले बहुत लोग कहते हैं అట్లా చెబితే అట్లా వాక్యం, अगर ऐसे वचन बताएंगे तो क्या మరి कौन सुनेगा। పాపాన్ని భూతద్దంలో చూస్తే అట్ట, पाप को एक दूरबीन में देखेंगे तो कैसे, మరి పాపాన్ని అట్ట చూస్తే అట్ట, इस तरह पाप को दूरबीन में देखेंगे तो ఏదో कैसे ఒక चलेगा। విధంగా వదిలిపెట్టాలి గాని किसी न किसी तरह छूट तो మరి देनी चाहिए। ఎవరుంటారమ్మా इस तरह- అంత, మరి ఎవరుంటారమ్మా అంత పరిశుద్ధంగా, अरे इतना पवित्र कौन जी सकता है, ఎవరుంటారమ్మా कौन जी మన सकता మనుషులు है, అమ్మా हम तो इंसान हैं, అంటారు. ऐसे बोलते हैं लोग। ప్రియులారా, प्रियो, అది ప్రేమ, क्या ये प्यार है, అది ప్రేమ, क्या ये प्यार है, అది ప్రేమ కాదు, प्यार नहीं है, ప్రేమ కాదు. प्यार नहीं है। తప్పును తప్పు అని చెప్పాలి. गलत को गलत है करके చూడు, बताना అన్నలు चाहिए। ప్రేమిస్తున్నాడు, देखो भाइयों से प्यार యేసు कर रहे అన్నలను हैं, ప్రేమిస్తున్నాడు, यूसुफ भाइयों से प्यार कर रहे हैं, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. पूर्ण हृदय से प्यार कर కానీ रहे అన్నలు हैं, ఎలా ప్రేమిస్తున్నాడు? लेकिन भाई लोग उससे कैसे అన్నలు ఎలా प्यार कर रहे हैं, ప్రేమిస్తున్నారు? किस तरह प्यार कर रहे हैं। అరే వీడేంట్రా మనం చేసే 10 తప్పులు తీసుకుని నాకు చెప్తాడు. अरे ये हर एक गलती को ले जाकर पापा को बताता వీడేంత है, పరిశుద్ధుడా, क्या ये बड़ा पवित्र है, వీడు తందాం రండి, इसको मारेंगे हम, ఒక తందాం వెండి, एक दिन इसको मारेंगे। ఇష్టం వచ్చినట్టు ये మాట్లాడుతున్నాడు, अपने मन मर्जी से बोलता रहता है, నాన్న దగ్గరికి వెళ్తాడు అని చెప్తాడు. पिता के पास जाता है, सब बातें కొన్నిసార్లు बताता रहता है। మాట్లాడేటప్పుడు कई बार आपस में बात ఒరే करते యేసు समय, వాడు ఉన్నాడా, क्या यूसुफ है, ఒరే యేసు వాడు ఉన్నాడా పక్కమంటే क्या यूसुफ है, చూడండి రే, देखो వీడు మనం చెప్పి మాటలన్నీ పోతాడు. ये हमारी बातें जाके అంటే बताता है। యేసేపును చూసి భయపడుతున్నారే కానీ దేవుని యొక్క భయభక్తులు వాళ్ళలో లేవు ప్రియులారా. यूसुफ को देखकर वो लोग डर रहे हैं, लेकिन परमेश्वर का डर भय उनके अंदर మనకి नहीं। ఏ భయం ఉంది? कौन सा डर है हमारे తల్లి अंदर? చూస్తుందనే, माँ देख रही है करके, మనుషులు చూస్తున్నారనే, लोग देख रहे हैं, పోలీసులు ఉన్నారనే, पुलिस वाले हैं, దైవదోషం చూస్తాడేమో. या प्रभु का दास देख रहा है। ఎవరిని బట్టి మనం భయపడుతున్నాం? किसकी वजह से हम डरते हैं? దేవుని యందు భయభక్తులు, परमेश्वर का डर भय होना దేవుని యందు चाहिए। భయభక్తులు. परमेश्वर का डर भय होना అదే चाहिए। యేసులో ఉంది. यही यूसुफ के अंदर అందుకే है, इसलिए చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు. बुराई से वो घृणा करता है, చెడుతనం చేయట్లేదు, कोई बुराई नहीं करता, చేసే వాళ్ళకు కూడా సమర్థన చేయట్లేదు. और जो कर रहा है उनका साथ भी नहीं देता। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, మందు తాగపోయినా शराब नहीं पीते, అది పక్కన కూర్చుంటారు. लेकिन शराब पीने वालों के पास जाकर बैठ जाते हैं, కంపెనీ అని, कहते हैं कंपनी दे रहे हैं, కంపెనీ. कंपनी दे रहे हैं। నేను తాగనులే, मैं तो नहीं पी रहा, నేను డ్రింక్స్ తాగుతా ఉంటాను, मैं तो कोल्ड ड्रिंक पीता మీరు మందు रहूंगा, తాగుతా ఉంటారు, आप शराब पीते रहो, మీరు మందు తాగుతారు, आप शराब पीते వాళ్ళతో रहो, మాట్లాడుతూనే हम ఉంటారు. उनके साथ बैठ के बात करते रहेंगे। అంతేగాని తప్పు అని చెప్పరు, गलत है करके नहीं बताते, తప్పు అని చెప్పరు. गलत है करके नहीं बताते। ప్రియులారా, प्रियो, మనము हम, అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, ఎప్పటి నుండి నేను శరీరంగా ఎవరిని ఎరగను, अब से मैं शारीरिक रूप से किसी को भी नहीं जानता, ఎవరిని ఎరగను, నేను किसी को भी नहीं जानता, శరీరపరంగా ఎవరిని ఎరగను. शारीरिक रूप से किसी को भी नहीं जानता। ఆత్మీయతలో కలగని వాళ్ళకి శరీరంలో ఏందంట जो आत्मिक रीति से नहीं मिलते तो शरीर से उनका क्या रिश्ता? ఆత్మీయ మాటలు ఎందుకు, వాళ్ళకి శరీర మాటలు ఎందుకు మాట్లాడాలి? आत्मिक बातें जो सुनने को तैयार नहीं तो उनसे शरीर की నేను बातें क्या ఎప్పుడైనా करना? చూడండి, मुझे మా देखिए, బంధువులైనా సరే, मेरे रिश्तेदार हो, మా రక్త సంబంధం సరే, मेरे खून के रिश्तेदार हो, ఆత్మలో గనక లేకపోతే अगर आत्मा में वो नहीं है तो శరీరం మాటలు బులబుల మాటలు చెప్పిన ప్రయోజనం లేదు. शरीर की बातें करने से कोई फायदा नहीं, ఏం పాపం లేదు. कोई फायदा नहीं। అందుకే పౌలు అంటాడు, इसलिए పౌलुस कहता ఎప్పటి है, నుండి శరీరకంగా నేను ఎవరిని ఎరగను. अब से मैं शारीरिक रूप से किसी को भी नहीं जानता। ఆలస్యాలు కూస్తా, వాళ్ళు ఈ మాట్లాడతా, ఈ మాట ఎందుకు టైం వేస్ట్ వాళ్ళతోటి, क्यों उनका हाल चाल पूछ के कैसे हो, क्या है, क्यों टाइम पास करना, సోదిగాళ్ళు क्यों बेकार की बातें ఎందుకు करना? మా పాట చోట
మన మాటలు విన్నప్పుడు, जो हमारी बात नहीं మన सुनते, వాక్యం విన్నప్పుడు, जब वचन ही नहीं सुनते, అందుకే అంటాడు పౌలు గారు, इसलिए पौलुस कहता है, అందుకే అంటాడు इसलिए कहता है, నా సువార్త అంటాడు. मेरा सुसमाचार, నా సువార్త విన్న మీకు मेरा सुसमाचार రేపు सुनने నా वाले तुम, సువార్త ద్వారా తీర్పు ఉంటుంది మీకు कल అంటాడు. के दिन मेरे सुसमाचार के द्वारा तुम्हारा न्याय అందుకే होगा। అంటాడు इसलिए कहता है, ఎవరిని ఎరగని శరీరంగా मैं నేను, शारीरिक रूप से किसी को नहीं ఎవరి जानता, బంధువులైనా సరే, रिश्तेदार भी हो, ఎవరైనా సరే कोई भी हो, రావాలి, आना चाहिए, దేవుని దగ్గర రావాలి, प्रभु के पास आना వాక్యం चाहिए, వినాలి. वचन सुनना అందుకే चाहिए। నా మీద నాకు కొంత విశ్వాసం ఉంటుంది. इसलिए मुझ पर मेरा थोड़ा विश्वास है, నా వాక్యం వింటే, मेरा वचन सुनने నా से, వాక్యం వింటే, मेरा वचन నా सुनने వాక్యం से, అంటే ఎవరి వాక్యం అది? मेरा वचन मतलब किसका वचन? ప్రభు ఇచ్చిన వాక్యం प्रभु వింటే का दिया हुआ वचन, బాగుపడతాడు, वो ठीक हो जाए, బాగుపడతాడు. सुधर जाएगा। అందుకే రమ్మంటాను నేను. इसलिए मैं आने को कहता हूँ, అందుకే నా వాక్యం వినమంటాను. इसलिए वचन सुनने को అందుకే कहता నా हूँ, వాక్యం इसलिए వినమంటాను. मेरा वचन सुनने को कहता हूँ। ప్రియులారా, प्रियो, అదే పౌలు గారు అన్నాడు, यही पौलुस ने నా कहा, సువార్త అన్నాడు. मेरा నా सुसमाचार, సువార్త కలిగిన కుమారుడు అన్నాడు, मेरे सुसमाचार के द्वारा उत्पन्न हुआ पुत्र करके కలిగిన कहता है, కుమారుడు అన్నాడు, उत्पन्न हुआ पुत्र कहता है, కలిగిన కుమారుడు అన్నాడు. उत्पन्न हुआ पुत्र। ప్రియులారా, प्रियो, అర్థమైందా? समझ में आया? యేసు జీవితం అర్థమైపోయిందా? यूसुफ का जीवन समझ में आया? ఎందుకని? क्यों? దేవుని భయభక్తులు ఉన్నాడు, परमेश्वर का डर भय रखने वाला है, అసహించుకున్నాడు. वो घृणा करता है, కమ్మని కళ్ళు వస్తాయి, अच्छे स्वप्न उसे आते हैं, మంచి కళ, अच्छे स्वप्न आते हैं, కమ్మని కళ్ళు వస్తాయి, अच्छे स्वप्न आते हैं, మంచి కళ్ళు अच्छे వస్తాయి. स्वप्न आते हैं। అర్థమైందా? समझ में आया? ఏం కళ వచ్చింది? क्या स्वप्न आया? ఒక రోజు చెప్తున్నాడు, కళ గురించి एक చెప్తున్నాడు, दिन स्वप्न के बारे में बता रहा है, కళ గురించి చెప్తున్నాడు. स्वप्न के बारे అయినా में बता ముందు रहा है। నుంచే పగబట్టారు వాళ్ళు, वो पहले से ही वो नफरत ముందు करते నుంచే हैं, పగబట్టారు. पहले से ही नफरत करते ఎందుకని? हैं। क्यों? వీడు ఏంట్రా, वो क्या है, ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడు, कितना पवित्र है वो, ఏంట్రా వీడు, ये ऐसा क्यों है? పెద్దానికి మా తండ్రి हर చెప్తాడు, बात ले जाके पापा को ప్రతి మాట बताता है, చెప్తాడు. हर बात बताता है। ఎందుకని? क्यों? వాళ్ళ దేవుని భయభక్తులు లేవు, परमेश्वर का डर ही नहीं है, వాళ్ళ ఇష్టం వీడి, वो मन मर्जी, విచ్చలవిడిగా తండ్రికి లెక్క చేయరాడు. वो పిता की बात पर भी ध्यान తండ్రి नहीं భయభక్తులు देते, లేవు వాళ్ళకి, पिता से भी नहीं डरते, యాకోబు భయభక్తులు లేవు వాళ్ళకి. याकूब का डर भी नहीं है। చూడండి పిల్లరా, देखिए, పగబట్టారంటాడు. చూడండి 4వ వచనం, देखो चौथे वचन में, 37:4 चौथा वचन 37वां अध्याय, ఆదికాండము 37:4లో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి, చూసారా, परंतु जब उसके भाइयों ने देखा कि हमारा पिता हम सब भाइयों से अधिक उसी से प्रीति रखता है, तब वे उससे बैर करने लगे। అర్థమైందా? समझ में आया? పగబట్టారంట పిల్లరా. बैर करने लगे। ఎందుకని పగబట్టారు? क्यों? అది చెడుతనం చేస్తున్నారు, क्योंकि वो बुराई कर रहे हैं, వాళ్ళకి నేర్పాలనుకున్నాడు उनको सिखाना అని चाहा, ఉంటాడు. बोला होगा, అన్నలారా ఈ పనులు చేయకూడదు, అన్నలారా भाइयों ये काम मत करो, తప్పు చేస్తున్నాం, तुम అన్నలారా गलत कर रहे हो। ఎందుకు అన్నలారా, क्यों भाई? ఏయ్, పోరా నువ్వే కొంకడు, నువ్వేంటరా మాకంటే చిన్నడు, तुम तो हमसे छोटे हो, పోరా, పో. जाओ। ఒకసారి కొంతమంది చూడండి, कई बार देखिए క్రైస్తవులు కూడా क्रिश्चियन लोग भी చెడ్డ మాట్లాడుకుంటూ बुरी बातें करते रहते हैं, పిల్లల్ని అంటారు, बच्चों को कहते మీరు బండి వినకూడదు, మీరు బండి, हैं आप मत सुनिए, जाओ यहाँ से, మీరు బండి, మీరు आप వినకూడదు, मत सुनिए, जाओ, మీరు ఈ మాటలు వినకూడదు. आप ये बातें मत सुनो, చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు, बुरी बुरी बातें करते మీరు ఈ हैं మాటలు వినకూడదు, పండ్రా, और कहते हैं कि ये बात तुम मत सुनो, మీరు పిల్లలు आप बच्चे हो, నేను పండ్రా, आप जाओ, ఇదా అనేది, ऐसे बोलते हैं क्या? ఇదా అనేది. యేసేపు यूसुफ మంచి కళలు కానివాడు. अच्छा स्वप्न देखता था। మనం ఏం కళలు కంటున్నాం? हम कौन से स्वप्न देखते हैं? మనం ఏం కళలు हम కంటున్నాం? कौन से स्वप्न देखते हैं? పిల్లారా, प्रियो, ఒకరిని కలగన్నాడంట, एक व्यक्ति ने स्वप्न देखा, కళ వస్తుందంట, स्वप्न आ रहा था उसे, కళ్ళలోనంట स्वप्न में బంగారం ఉందంట, ఆయనకి వస్తుందంట. सोना ही सोना उसके पास आ रहा था, అతనితో పాటు నలుగురు ఉన్నారంట, उसके साथ 4 लोग थे, బంగారం అంట सोना కలగంటున్నాడు. स्वप्न देख रहा పక్క था। అంటాడంట, बगल वाले మాకు ఒక బంగారం ఉంగరం ఇవ్వ అని అడుగుతున్నారు. बगल वाले कह रहे थे हमें सोने की अंगूठी दे दो, బంగారం ఉంగరం ఇవ్వ అని అడుగుతున్నారు सोने की अंगूठी दे दो, కల్లో. स्वप्न में। ఇతనంట और ये కొంచెం చెప్తాడేమో शायद ये किसी को बताएगा, అని ఈ పోతున్నాడంట. ऐसे करके देने जा వెంటనే रहा था। భార్య లేపింది. तुरंत पत्नी ने उठाया, ఆయన ఏమన్నా తెలుసా, उसने क्या कहा पता है? మంచి పని చేసేవే, अच्छा काम किया, నేను బంగారం వాడికి ఈ పోతాను, ఈ ఫోన్ చేసేవా, सोने की अंगूठी में दूसरे को देने जा रहा था, अच्छा ఈ काम ఫోన్ किया, చేసేవే, देने नहीं दिया, మంచి పని చేసేవా. अच्छा काम किया। ఎలాంటి కళ్ళ, देखो कैसे स्वप्न आते మన हैं। మన యేసేపు हमारा यूसुफ ఎలాంటి కళ్ళ కంటే कैसा स्वप्न देख रहा था, ఓ మంచి కళ్ళ కంట. अच्छे स्वप्न, ఎందుకని? क्यों? మంచి మనిషి, क्योंकि अच्छा इंसान మంచి है, ఆలోచన, अच्छा विचार है, మంచి ఆలోచన. अच्छा विचार है। యేసేపు గురించి ఇంకా తెలుసుకోవచ్చు పిల్లలు. यूसुफ को देखकर और सीख सकते మనం हैं, మళ్ళీ వెలిగి తెలుసుకుందాం, हम యేసేపు धीरे గురించి धीरे जानेंगे यूसुफ के बारे తెలుసుకుందాం, యేసేపు में, గురించి. यूसुफ के बारे में ఏ जानेंगे, కళ్ళు కంటున్నావు నువ్వు? कैसे स्वप्न देखते हो నువ్వు आप? ఎలాంటి వారి మధ్యలో ఉన్నావు? आप किस तरह के लोगों के बीच में हो, ఎలాంటి వారి మధ్యలో ఉన్నావు? कैसे व्यक्ति के बीच में చెడుతో हो? అసహించుకుంటున్నావా? क्या बुराई से घृणा करते हो, అసహించుకుంటున్నావా? घृणा करते हो, ప్రార్థన చేస్తున్నావా? प्रार्थना करते हो, బైబిల్ చదువుతున్నావా? बाइबल पढ़ते हो, సహవాసంలోకి వస్తున్నావా? संगति में आते हो, వస్తు నువ్వు రావాలి, आपको आना है, ఇతరుల మధ్య తీసుకురా, दूसरों को भी लेके आना తీసుకురా. है, लेके आना है। ఫాల్తుగా ఏమేమో వింటూ फालतू में कुछ ना कुछ सुनते हुए ఏదో ఇంటర్నావల్ అని పేరే గాని सुन रहे हैं करके बस नाम के लिए ఏం లేదు, कुछ भी नहीं है। ఏం లేదు. రండి ప్రార్థన, आइए हम प्रार्थना करेंगे, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడా, सर्वशक्तिमान కృపానిధి, कृपालु వందనాలు నాయన. धन्यवाद प्रभु, ఈ వాక్యం నాయన ये वचन మా నిన్న బిడ్డల హృదయ